ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. చూశారు కదా ఈ బాల్ నేను అంత ఈజీగా ఇలా తిప్పుతున్నాను. ఒక ఆయన మాత్రం బాంబులను ఈజీగా ఇలా బంతిలా మారుస్తూ ఒక బంతాట ఆడాడు బాంబులతో. ఒక ఫ్యాక్షన్ నేతగా పేరొందిన బాంబుల శివారెడ్డి గారితో మొదలైన ఫ్యాక్షన్ తగాదాతో ఆయన ఒక కరడు కట్టిన ఫ్యాక్షన్ నేతగా మారిపోయారు. ఒక్క బాంబులు విసరడమే కాదండోయ్, తుపాకీని గురిపెట్టి కాల్చడంలో కూడా ఆయన పెద్ద గురికాడు. ఆ రోజు బాంబులు విసిరించేతో బైబిల్ ఎలా పట్టుకున్నారు? అసలు చేసిన పాపానికి మరణ వ్యాధి వచ్చింది. మీకు వైఎస్ కుటుంబానికి ఉన్న బంధుత్వం ఏంటి అసలు? మా అమ్మ తమ్ముడే వైఎస్ రాజారెడ్డి. రాయలసీమ పౌరుషం ఆయన మీసంలోనే కనిపిస్తున్నారు. నేను 89లో ఎలక్షన్స్ నిలబడినప్పుడు వచ్చినాడు క్యాన్వాసింగ్. ఒక మీసము రాజశేఖర రెడ్డి, ఒక మీసం మైకల్ బాబు, 2 మీసాలు నిలబెట్టుకుంటాను. శివారెడ్డి గారు మీకు వార్నింగ్ ఇచ్చే సమయానికి ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ ఆయన. మీకు అప్పటికు ఫ్యాక్షన్ తెలుసు, బాంబు ఎలా ఉంటుందో చూసిన వారు కాదు మీరు. అలాంటి మీరు ఏ ధైర్యముతో శివారెడ్డి గారి మీద కయ్యం దిగారు? అసలు బికేమ్ ఫ్యాక్షనిస్ట్ ఓవర్ నైట్. లాస్ట్ 3-4 డేస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల వందలాది బాంబులు చుడుతున్నాం. డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా పల్లెలకు. సడన్గా పెద్ద పేలుడు అనిపించింది. బిల్డింగ్ కూలిపోయింది, మనుషులు చనిపోయారు. సో ఇంకా బాంబులు లేవు, శివారెడ్డికి ఏమో బాంబులు ఉన్నాయి. సో ఎలక్షన్ రోజు ఐ వాజ్ హ్యాండిక్యాప్డ్. ఈరోజు ఎలక్షన్ అంటే డబ్బులు లేవు, ఎదుటోడు డబ్బు బాగా పంచుతున్నాడు, నాకు డబ్బు లేదు. మీరు ఒక మాట అన్నారు, బాంబులు పల్లెలకు పంచాలి కదా, బాంబులు అంటే డబ్బులు పంచాలి కదా అన్నట్టుగా. అంటే ఆ దినాల్లో బూత్ క్యాప్చరింగ్ ఎవరిది పై చేస్తే, అంటే ప్రజాబలం కాదు, బూత్ క్యాప్చరింగ్ ఎవరు ఎక్కువ చేయగలిగితే వాళ్ళదే విజయం. ఒక బాంబు ఎంత కొంటాంటారు? 20 రూపాయలు అనుకుందామా? అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 20 రూపాయలు. సో చెప్పాలి, రేపు జమ్మలమడుగుని ఒక బాంబుల గడ్డ చరిత్రగా మార్చిన ఘనత మీది, శివారెడ్డి గారిది అంటారు. అంటే ఫ్యాక్షన్ అట్లా ఉన్నదండి. శివారెడ్డిని చంపాలని డిసైడ్ అయిపోయి మోస్ట్ పవర్ఫుల్ బాంబ్స్ చుట్టండి అని చుట్టించాను. మిమ్మల్ని చంపాలి అనుకున్న శివారెడ్డి గారు ఎన్ని ప్రయత్నించినా మీరు చనిపోలేదు. మీరు చంపాలనుకున్న శివారెడ్డి గారు మీ చేతుల్లో చనిపోలేదు. మీరు ఒక పక్క ఫ్యాక్షన్ చేస్తుంటే మీ చుట్టూ ఉన్న అనుచర గణం కావచ్చు, మీ బాడీ గార్డ్స్ చాలామంది ఫ్యాక్షన్ మాటన కొన్ని దారి దోపిడీలకు కూడా పాల్పడేవారు అప్పుడు అంటారు. వాళ్ళు ఏదో నా పేరు చెప్పి. మీరు ఈ ఫ్యాక్షన్లో ఉండడము, ఫ్యాక్షన్ నేతలను ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా మీ శ్రీమతి గారికి నచ్చేవి కాదు. ఎప్పుడు కూడా గొడవ పడేవారు. దీంతో నచ్చని మీ అనుచరులే మీ శ్రీమతిని హత్య చేయడానికి ఇంట్లో కిచెన్లో డబ్బాలో బాంబులు పెట్టి ఉన్నారు. ఒకసారి నేను ఇంటి బయట కూర్చోనంటే ఒక బాడీ గార్డ్ వచ్చాడు. నువ్వు అంటే నీ భార్యను చంపేస్తాను, నా భార్య చనిపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చులే అనుకునేవాడు. అంటే బయట వారి మీద లేకపోవచ్చు, కట్టుకున్న భార్య పిల్లల మీద కూడా ప్రేమ ఉండదు ఫ్యాక్షనిస్టులకి? ఏమో నాకుండేది కాదు. ఒక బాబు మాకు హైదరాబాద్ నుంచి మేము కారులో పోతున్నాం, డ్రైవర్ నిద్రపోయాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా స్పిరిచువల్గా ఆలోచన చేస్తే కత్తితో పొడిచినవాడు కత్తితోనే పడవబడతాడు. నేను చేసిన పాపమే మా బాబు మీద పడింది. శివారెడ్డి గారి పైన రాజకీయంగా అంటే ఎమ్మెల్యేగా గెలిచి పైచేయి సాధించాలనేంత కసి మీది. మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలి, ఎలాగైనా మిమ్మల్ని హత్య చేయాలి అనేంత పగ శివారెడ్డి గారు. ఐ థింక్ నాకు తెలిసి 1987 అనుకుంటా శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ భార్యను డైరెక్ట్ ఎలక్షన్లో ఎంపీపీగా గెలిపించుకున్నారు. ఎలా సాధ్యమైంది అసలుకి? పూర్ పీపుల్కు బాగా హెల్ప్ చేశాను. శివారెడ్డి గారిని చంపాలనే అంత కసితో ఉన్న మీరు, వాళ్ళ శివారెడ్డి గారి భార్య క్యాన్సర్ ఏదో ఉన్నప్పుడు మీరు వెళ్ళి ఆమె కోసం మీరు వెళ్ళి ప్రార్థన చేశారంటారు. మనసు మారింది కదా. మీ భార్యను చంపాలనుకున్న వారిని కూడా వదిలేశారు. అసలుకి భార్యను హింస పెట్టారు. ఇంత కఠినాత్ముడైన మీపై దేవుడి యొక్క కరుణ ఎందుకు కలిగిందంటారు? ఏంటి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ షర్మిల గారికి మధ్య ఉన్న గ్యాప్? మెయిన్లీ సమ్ ప్రాపర్టీ మ్యాటర్స్ ఏమో ఉండొచ్చు.
పులివెందులో రాను రాను వయస్ కుటుంబానికి ఆదరణ తగ్గుతోంది అంటున్నారు కదా. మనుషులు బాగా ఎన్లైటన్ అయ్యారు. ఆ రోజు చేత బాంబులు పట్టి ఎంతోమంది మరణాలకు చావులకు కారణమైన ఆయన ఈరోజు చేత బైబుల్ పట్టి ఒక దేవుని బిడ్డగా మారిపోయి ఎంతోమందికి నీతి వాక్యాలు వల్లిస్తూ అలా ముందుకు పోతున్నారు. తన శేష జీవితాన్ని ఇక దేవుడికే అంకితం చేసేశారు. ఎందుకు అంత కరడుగట్టిన ఫ్యాక్షన్ నేతగా ఉన్న ఆయన ఎప్పుడు ఎలా ఆయన పరివర్తన చెందారు, దానికి దారిసిన కారణాలు ఏంటివి, ఆ తర్వాత ఆయన జీవితం ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే మనము ఆ ఇంటర్వ్యూ మొత్తం చూడాల్సిందే. ఆయన ఎవరో కాదు, ఉమ్మడి కడప జిల్లా జమ్మలమడుగులో ఒక సందర్భంలో బాంబుల మోత మోగించిన ఆయనే మారతోటి మైకేల్ విజయ్ కుమార్ అలియాస్ మైకేల్ బాబు. ఈయనని జమ్మలమడుగు వాసులంతా కూడా ముద్దుగా మైకేల్ బాబు అని పిలుచుకుంటారు. ప్రస్తుతం మైకేల్ బాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గురించి, ఆయన గతం గురించి, ఆయన ప్రస్తుతం గురించి ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి ఇక ఆయనను ఫోకస్ చేద్దామా? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆశ్చర్యమవుతుంది. నేను లాగులు వేసుకొని తిరిగే రోజుల్లోనే మా ఊర్లో జమ్మలమడుగు మైకేల్ విజయ్ కుమార్ ఉరఫ్ మైకేల్ బాబు గారి గురించి నేను వినేవాడిని. ఆయన బాంబులను కూడా చాలా ఈజీగా ఇసిరేస్తారు. తుపాకీ గురిపెట్టి కాల్చడంలో కూడా ఆయన మంచి గురి తప్పని లీడర్ లాగా మిమ్మల్ని చూశాను, నేను విన్నాను కూడా మీ గురించి. కానీ ఆ రోజు బాంబులు వేసిన మీరే ఈరోజు మీరు బైబిల్ పట్టుకొని కూర్చున్నారంటే గిన నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. అసలు ఏంటి అసలుకి? బాంబులు తుపాకులతో దేవునికి విరుద్ధంగా జీవించాను. ఓకే, భయంకరంగా ఫ్యాక్షన్లో ఉన్నాను కదా. దాన్ని బట్టి 1993 లోపల ఐ లాస్ట్ మై పీస్. 1993 సమాధానం లేదు. ఓకే, చేసిన పాపానికి మరణ వ్యాధి వచ్చింది. మరణ వ్యాధి అంటే బైబిల్లో ఏమంటే పాపానికి జీతం మరణం. డాక్టర్ల దగ్గర పోయాను, డబ్బులు ఖర్చు పెట్టాలని రెడీగా ఉన్నాను, ఎక్కడ దొరకలే. కానీ అనుకోని రీతిగా ఒక ఆయన దేవుని విషయాలు చెప్పాడు. యేసుప్రభు నమ్మితే నీకు సమాధానం వస్తుందని. చూస్తాము నిజమైన దేవుడు ఈయననేనా అని ఐ స్టార్టెడ్ ప్రేయింగ్. ఓకే, ఇప్పుడు 93. ఓకే, ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక కళ ద్వారా నాతో మాట్లాడాడు. ఓకే, తర్వాత ఐ సా హిస్ లైట్, వెలుగు కనిపించింది, దేవుని స్వరం వినిపించింది. ఓకే, తర్వాత నా తల్లో నుంచి మార్చి 30వ తేదీ 94వ సంవత్సరం నా తల్లో నుంచి పెద్ద బరువు అండి. ఈ పీడ, నిద్రలేనితనం, ఆత్మహత్య మనసు ఒకటేసారి ఈ బరువు దొల్లిపోయింది. దేవుని సమాధానం వచ్చింది ఫస్ట్ టైం. ఈ సమాధానం వచ్చినాక ఇంకా రాజకీయాలు రిలాక్స్. రాజకీయాలే కదా ఫ్యాక్షన్, అన్ని ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ అన్నమాట. మనం ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్ళే ముందు నాకు తెలిసిన మారతోటి మైకేల్ విజయ్ కుమార్ అలియాస్ మైకేల్ బాబు, మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి తెలుసుకోవాలి, చెప్తారా? మా తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్. తల్లి పేరు రత్నమ్మ, డాక్టర్ రత్నమ్మ. తండ్రి పేరు డాక్టర్ రత్నరాజ్. మీకు వైఎస్ కుటుంబానికి ఉన్న బంధుత్వం ఏంటి అసలు? మా అమ్మ తమ్ముడే వైఎస్ రాజారెడ్డి. ఓకే, వైఎస్ రాజారెడ్డి గారు మీ మేనమామ గారు. రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజారెడ్డి మా మామ. మేనమామ. మా అమ్మ తమ్ముడు సొంతం. వారు ఎంతమంది అసలు? మీ అమ్మ వాళ్ళు రాజారెడ్డి మొత్తం 10 మంది అండి. మీ అమ్మ ఏమన్నవారు వారిలో? సెకండ్ డాటర్. సెకండ్. రాజారెడ్డి గారు 4th సన్. అక్క అంటే రాజారెడ్డి గారు అక్క కుమారుడు, రాజశేఖర రెడ్డి గారికి మేనత్త కుమారుడు మీరు. ఇంకా చాలా దగ్గర బంధుత్వం మీరు. అయితే ఎవరికి కూడా రాష్ట్రంలో కావచ్చు, మీ జిల్లా వరకు ఏమైనా తెలుసేవని, బయట ప్రాంతాల వరకు ఎవరికి కూడా తెలియదు అనమాట. అంత పెద్ద కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్లు కదా. అసలుకి మీరెంతవరకు చదువుకున్నారు అక్కడ? అసలు నేను బీకామ్ వరకు అక్కడ జమ్మలమడుగులోనే వెంకటేశ్వర యూనివర్సిటీ. అసలు మీ తల్లిదండ్రులకు మీరెంతమంది సంతానము? మేమిద్దరం. మీరు? మా అన్న అన్నారు. మీ అన్న ఏం చేస్తున్నారు? మా అన్న ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ఈఎన్టీ సర్జన్. ఈఎన్టీ సర్జన్. మీ వయసు ఎంత సార్? నాది 70 దాటేనండి. 70 దాటింది అంటే మీ అన్నకు కూడా 75 దాటింటాయి. 74 అట్లా ఉంటాయి. 74 వయసులో కూడా ఇప్పటికీ ఇంకా వర్కింగ్ లో ఉన్నారన్న. ఈస్ వెరీ ఫేమస్ అండి, మంచి డాక్టర్. ఓకే, ఈఎన్టీ. ఈసీ వినయ్ కుమార్ అంటే. ఓకే, ఒక్కసారి చెప్పాలంటే రాజారెడ్డి గారి మేనల్లుడు, ఇద్దరు డాక్టర్ల కుమారుడు మీరు. తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు, మీ అన్న కూడా డాక్టరు.
కానీ ఇంత మంచి కుటుంబం, ఇంత పెద్ద కుటుంబంలో జన్మించిన మీరు అసలు ఒక గ్రాడ్యుయేట్, మీరు అప్పట్లోనే ఒక గ్రాడ్యుయేట్ అంటే చిన్న చదువు కదా అప్పట్లో చదువు అంటే గిన, ఒక ఫ్యాక్షనిస్టుగా ఎలా మారిపోయారు అప్పట్లో మీరు? అసలుకి అందుకు దారి తీసిన కారణాలు ఏంటి అసలు? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి పూర్ పీపుల్ అంటే చాలా ప్రేమ అనమాట. సో ఎందుకు పేదలంటే మీకు ప్రేమ? అక్కడ మా పేరెంట్స్ మిషనరీ డాక్టర్స్ కదా, ఓకే, చాలా పూర్ పీపుల్కి బాగా సేవ చేసేవాళ్ళు. ఓకే, మిషనరీస్ కూడా వచ్చి పూర్ పీపుల్కి హెల్ప్ చేసేవాళ్ళు. సో అదే మైండ్ నాకు వచ్చింది. సో పెద్ద అయినాక జమ్మలమడుగు ప్రాంతంలో పూర్ పీపుల్ ఇన్ ద విలేజెస్ వాళ్ళకు హెల్ప్ చేసేదానికి స్టార్ట్ చేశాను. ఒక ఆర్గనైజేషన్ పెట్టి పల్లెలకు పోయి ఒక సర్వీసెస్ వాళ్ళకి మెడికల్ కానీ ఎకనామికల్ హెల్ప్ కానీ ఇట్లా చేసేవాడిని. ఒక సందర్భంగా శివారెడ్డి వాళ్ళ పక్క ఊరు బోర్డు తిప్పనిపాడు, అక్కడ టౌన్, నాది టౌన్. శివారెడ్డి వారిది, బాంబుల శివారెడ్డి వారిది గుండ్లగుంట. ఓకే. గుండ్లగుంట పక్కన బోర్డు తిప్పనిపాడు అనే విలేజ్లో అక్కడ మా వాళ్ళు సేవ చేస్తున్నారు, పూర్ పీపుల్. మా వాళ్ళని అక్కడ కొట్టినారు, అంటే అక్కడ సేవ చేయకూడదని. ఆ పంచాయత్ సిఐ దగ్గరకు వచ్చింది. నేను బహుశా క్లోజ్ క్వార్టర్స్లో ఫస్ట్ టైం శివారెడ్డిని చూడ్డాము. ఓకే, అందరూ చూసింది లేదు, దూరం నుంచి చూశాను. దూరం నుంచి. నాకు ఫ్యాక్షన్ కూడా లేదు అసలు. సిఐ పంచాయత్ చేసినప్పుడు ఎందుకు సమాధానకరంగా ఉండే. ఏ స్టేషన్లో సిఐ? జమ్మలమడుగు టౌన్లో. సో మాటకు మీ ఆఫీసు సాయంకాలం లోపల ఎత్తేస్తానన్నాడు శివారెడ్డి. అంటే మీ బ్యాక్గ్రౌండ్ తెలుసా అప్పటికే ఆయనకు? మీరు రాజారెడ్డి గారి మేనల్లుడు అని అంత తెలుసా? అన్నీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారికి బావమరిది అని అంత అన్ని తెలిసి కూడా. అంటే రాజారెడ్డి గారు అంటే అప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ కదా, అందరు కూడా పులివెందల పెద్ద పులి అంటుంటారు కదా. అంటే ఆయన మేనల్లుడు అని తెలిసినా కూడా బాంబుల శివారెడ్డి గారు మీకు వార్నింగ్ ఇచ్చారా? నాకు వార్నింగ్ ఇచ్చారు. సాయంకాలం లోపల నీ ఆఫీసు కూల్ చేస్తామన్నాడు. మీ వెనకాల మీ మామ ఉన్నాడని తెలియదా? అంటే శివారెడ్డి కూడా ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అవునా? మా మామ కూడా అంతే. అప్పుడు నలుగురు ఉన్నారు గొప్ప రాజకీయంలో, ఫ్యాక్షన్లో. రమణారెడ్డి, ఎంవి రమణారెడ్డి, రాజారెడ్డి అండ్ శివారెడ్డి. ఓకే, వీళ్ళు టాప్ అన్నమాట. ఈ ముగ్గురు ఎవరు టాప్ అంటారు మళ్ళీ మీరు? రమణారెడ్డి బాగా ప్లాన్ చేసే టైపు. రమణారెడ్డి గారు ప్లాన్ చేసే టైప్. రాజారెడ్డి డైరెక్ట్. శివారెడ్డి కూడా డైరెక్ట్. కానీ అందరికన్నా ధైర్యం వచ్చేసి రాజారెడ్డి బావనే. ఇంకా బాంబు పౌరుషమైన మీసంలోనే కనిపిస్తుంటది, మీ మామ మీసంలోనే కనిపిస్తుంటది కదా. నేను 89లో ఎలక్షన్స్ నిలబడినప్పుడు వచ్చినాడు క్యాన్వాసింగ్ రాజారెడ్డి మామ. ఒక మీసము రాజశేఖర్, అప్పుడు ఎంపీగా నిలబడ్డాడు రాజశేఖర్. ఒక మీసము రాజశేఖర రెడ్డి, ఒక మీసం మైకేల్ బాబు, 2 మీసాలు నిలబెట్టుకుంటాను అన్నాడు. ప్రచారం చేశాడు, పేపర్లో కూడా పడింది. ఒక మీసం రాజశేఖర రెడ్డి, ఒక మీసం మైకేల్ బాబు మేనల్లుడు. ఎంపీ ఎమ్మెల్యే 2 ఎలక్షన్స్ సైమల్టేనియస్గా జరిగినాయి అనమాట. నేను ఎమ్మెల్యేకి నిలబడ్డా, కాంగ్రెస్ పార్టీ. సో నేను కూడా గెలిచేవాడిని. కానీ లాస్ట్ 3-4 డేస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మా ఇంటి వెనకాల వందలాది బాంబులు చుట్టున్నాం. మీరు డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా పల్లెలకు. సడన్గా నేను ఇంటి ముందరనే ఉన్నా. సడన్గా పెద్ద పేలుడు అనిపించింది. ఆకాశం వైపు చూస్తే మేఘంలాగా పొగపోయింది. దాదాపు ఊరంతా వినిపించింది. బిల్డింగ్ కూలిపోయింది, మనుషులు చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 3 అప్పుడు. తర్వాత పోలీసు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు రాకముందే ఈ బాడీస్ ఎక్కడికో తీసుకెళ్ళారు, ఆ బాడీ గార్డ్స్. సో ఇంకా బాంబులు లేవు, శివారెడ్డికేమో బాంబులు ఉన్నాయి. సో ఎలక్షన్ రోజు ఐ వాజ్ హ్యాండిక్యాప్డ్. నాకు ఇక్కడ నవ్వొచ్చే విషయం అంటే, ఇక్కడ మనం ఒక టాపిక్ మిస్ అయ్యి జంప్ అయ్యాం, మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తాను. ఇక్కడ నవ్వొచ్చే విషయం అంటే, ఈరోజు ఎలక్షన్ అంటే డబ్బులు లేవు, ఎదుటోడు డబ్బు బాగా పంచుతున్నాడు, నాతో డబ్బు లేదు, వాడితో సమానంగా వాడు 1000 పంచితే నేను 1500 పంచాలి, వాడు 1500 పంచితే 2000 పంచాలనే పరిస్థితి. మీరు ఒక మాట అన్నారు, బాంబులు పల్లెలకు పంచాలి కదా, బాంబులు అంటే డబ్బులు పంచాలి కదా అన్నట్టుగా బాంబులు డిస్ట్రిబ్యూషన్ చేయాలి కదా, పంచాలి కదా. బాంబులు పేలిపోయాయి, నా దగ్గర బాంబులు లేవు, శివారెడ్డితో బాంబులు ఉన్నాయి. అంటే నా దగ్గర డబ్బులు లేవు, శివారెడ్డితో డబ్బులు ఉన్నాయన్న ఈజీగా చెప్తున్నారు. అసలు ఇది అనుకోవడానికే కొంత భయంగా ఉన్నప్పటికీ కూడా, వినడానికి కొంత భయానకంగా ఉన్నా కూడా కొద్దిగా నవ్వు పుట్టించే అంశం కాదంటారు ఇది. అంటే ఆ దినాల్లో బూత్ క్యాప్చరింగ్, ఎవరిది పై చేస్తే బూత్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళు, ఓట్లు గుద్దుకుండేవాళ్ళు. అంటే ప్రజాబలం కాదు, బూత్ క్యాప్చరింగ్ ఎవరు ఎక్కువ చేయగలిగితే వాళ్ళదే విజయం. ఇరు వర్గాలు నాయకులు ఏం చేస్తారంటే వాళ్ళ వర్గాలకు బాంబులు ఇస్తారు. ఓకే,
ప్రొటెక్షన్ కోసం. వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి అంటే గలాటలు ఎట్లా జరుగుతాయి? ఓకే, జరిగినా ఎవరి దగ్గర ఎక్కువ బాంబులు ఉంటే ఎవరిదే పై చేయి అవుతుంది. వాళ్ళే రిగ్గింగ్ చేసుకుంటారు. అంటే మీ ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ ఉండింది బాంబులు చుట్టడానికి? అట్లేం లేదు, కానీ బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ తో పిలిపించాం. ఎక్కడి నుంచి పిలిపించేవాళ్ళు? వాళ్ళు అక్కడ ఆర్లగడ్డ ఏరియా నుంచి వచ్చారు. ఒక్కసారి మనం వెనక్కి వెళ్తాము. మీరు అన్నారనమాట సిఐ పంచాయతీ పెట్టాడు అంటే మా వాళ్ళ మీద దాడులు చేశారు, ఆ విషయం పైన సిఐ జమ్మలమడుగులో పంచాయతీ, అప్పుడు నేను క్లోజ్గా శివారెడ్డిని చూశాను అన్నారు కదా, అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఇంకా ఈవినింగ్ లోపల నీ ఆఫీస్ ఎత్తేస్తానన్నారు కదా. సరే మరి నేను ఆఫీస్లోకి పోయి ఆలోచన చేశాను, సాయంకాలం వస్తాడేమో, అందుకని ఈ 10 పల్లెలు ఉన్నారు కదా నేను సేవ చేసేవారికి, వాళ్ళకు చెప్పంపించు. ఆ దినాల్లో ఫోన్స్ కూడా లేవు, మోటార్ సైకిల్స్లో పోయి చెప్పారు. సాయంకాలం లోపల పల్లెల నుంచి జనాలు ఈటకొడలు ఈటలు పట్టుకొని కోబలి మద్దతుగా బస్ స్టాండ్లో బస్సు దిగి కోబలి అని వచ్చారు. కోబలి ఈ వర్డు సినిమా కాకి సినిమాలో చూశాను నేను, దేంట్లోనో ఈ వర్డ్ విన్నాను. కోబలి అంటే చంపాలని. ఇదంతా చూసేందుకు శివారెడ్డి ఎవరిని చంపాలని? ఇంకా శివారెడ్డినే, ఆయనే కదా నాకు థ్రెట్. సో ఈ జనాలు వచ్చేందుకు ఇంకా పోలీసు వాళ్ళు అలర్ట్ అయిపోయారు. డిఎస్పీ రోడ్ మీదకి వచ్చాడు. పేరు గుర్తుందా ఆ రోజు డిఎస్పీది? గుర్తులేదండి, రాజరత్నమ్మ అనుకుంటా. తర్వాత శివారెడ్డి వాళ్ళు వాళ్ళ మనుషులను పిలుచుకొచ్చారు. దేవగుడి, అప్పుడు దేవగుడి శంకరెడ్డి వీళ్ళందరూ శివారెడ్డి మనుషులు, అంటే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి. సో వాళ్ళు అట్లా తోలిచ్చారు. ఈ సిచ్యువేషన్ బాగోలేదని కడప నుంచి సిఆర్పి వాళ్ళు వచ్చారు, రిజర్వ్ పోలీస్. సో లాస్ట్కి అరౌండ్ 12 o'clock పీస్ వచ్చింది. అంటే వాళ్ళకు వీళ్ళకు మనుషులను డిస్పర్స్ చేశారు పోలీసు వాళ్ళు. మీ వెనకాల మీ పిలుపు మేరకు మీకు మద్దతుగా వచ్చిన గ్రామవాసులైనా మీ మేనమామ కూడా ఎవరిని పంపించారు? మా మేనమామ పంపలేదు, రాజారెడ్డి గారు ఎవరిని పంపలేదు, మీ జనమే. మీ మామకు తెలుసా ఇక్కడ జరుగుతుంది? తెలియదు, మీరు చెప్పలేదు. అంటే శివారెడ్డి సాయంత్రం నా ఆఫీస్ పేల్చేసేస్తున్నాడు మామ, ఇట్లా బెదిరించాడన్న మాట మీ మామకు చెప్పలేదు? ఓకే, ప్రజలకు చెప్పారు, మీ మద్దతుదారులకి. మరి ఏం జరిగింది? ఏమన్నా గొడవ జరిగిందా? గొడవ జరగలే, ఎందుకంటే మీడియేటర్స్ ఆయన ఆఫీస్కి పోతున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, పోలీసు వాళ్ళు అట్టుపోతున్నారు, ఇటు వస్తున్నారు. ఇంకా టౌన్ అంతా చాలా టెన్షన్ అయిపోయింది. అయితే లాస్ట్కు 12 o'clock 1 o'clock అట్లా డిస్పర్స్ అయినారు. మంచిగానే కొంతమంది నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఫ్యాక్షన్ మొదలైంది నీకు ఆయనకు అని ఒక ఆయన ఒక బాంబు తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. అంతవరకు బాంబు చూసినాన్ని కాదు. ఓకే, బాంబు ఎట్లుంటో తెలియదు. బాంబు తీసుకొని వస్తే నా ఇంటి ముందర గుంత పాత పెట్టుకుంటా. ఆ బాంబు నాకు ఇచ్చినాడే నా బాడీ గార్డ్గా లైఫ్ లాంగ్ ఉన్నాడు బాడీ గార్డ్గా. ఏం పేరు? బెన్నయ్య. ఏ గ్రామం ఆయనది? చిన్నకొమెర్ల అంటే చాలా ఫెరోషియస్ పీపుల్. ఓకే, వాళ్ళు ఎంత స్ట్రాంగ్ పీపుల్ అంటే జమ్మలమడుగుకి వస్తే హోటల్స్లో ఫుల్ భోజనం పెట్టేవాళ్ళు కాదు, మంచిగా తినేస్తారు. హోటల్స్ లో ఫుల్ మీల్స్ పెట్టే వాళ్ళకి ఆ ఊరలకే అంత స్ట్రాంగ్ పర్సన్. సో బెన్నయ్య నాకు లైఫ్ లాంగ్ మంచి నమ్మకంగా బాడీ గార్డ్గా చేశారు. ఇక్కడ మనం 2 అంశాలు చర్చించుకోవాలి. శివారెడ్డి గారు మీకు వార్నింగ్ ఇచ్చే సమయానికి ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ ఆయన ఆ ప్రాంతంలో, జమ్మలమడుగులో ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్. మీరు చెప్పారు రమణారెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, శివారెడ్డి గారు పెద్ద ఫెరోషియస్గా ఉంటారు, పెద్ద ఫ్యాక్షన్ లీడర్స్ అని. మీకు అప్పటికు ఫ్యాక్షన్ తెలియదు, బాంబు ఎలా ఉంటుందో చూసిన వారు కాదు మీరు. అలాంటి మీరు ఏ ధైర్యముతో శివారెడ్డి గారి మీద కయ్యం దువ్వారు? అసలుకి ఆయన బెదిరించినంత మాత్రాన మీరు వెనకడుగు వెయ్యకుండా యుద్ధానికి సై అన్నారు మీరు, అసలుకి ఏ ధైర్యంతో? అంటే నేను చిన్నప్పటి నుంచి మంచితనం ఉన్నది, కానీ కొద్దిగా స్కూల్ లైఫ్ నుంచి కొద్దిగా రౌడిజం అనేది ఉంది. అది అలా వెనకాల ఉండింది, అది ముందర షేడ్ వేరుండే వెనకాల అదైతే ఉండింది. వెనకాల మేనమామ పోలికలు ఉంటాయి కదా కొద్దిగా. అవి ఉంటాయి అంట. రాజారెడ్డి మామకు నేను ఫేవరెట్ అయిపోయాను అప్పుడు. ఓకే, ఈ ఫ్యాక్షన్లో దిగాక. అంతవరకు చూసిన అల్లుడు వేరు, ఇక మీద చూసే అల్లుడు వేరు అనమాట. సో అట్లా స్టార్ట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ డే నుంచే నేను ఇంకా నా ప్రాణానికి ఇది సేఫ్టీ కావాలి కదా, నేను బాంబులు, తుపాకులు, బాడీ గార్డ్స్. అప్పుడు మోటార్ సైకిల్లో తిరిగేవాడిని, జీప్ కొనడము, విల్లీస్
విల్లీస్ ఓకే ఓకే అలాగా ఐ బికేమ్ అ ఫ్యాక్షనిస్ట్ ఓవర్ నైట్. రాత్రి ఒక ఫ్యాక్షన్ లీడర్ అయిపోయారు. ఇంకొక విషయం ఏంటో మనం డిస్కస్ చేయాలి. మీకంటే బాగా సార్ మీరు ఫ్యాక్షన్ లీడర్ కాకపోయినా శివారెడ్డి గారు యుద్ధానికి రావడంతో తప్పని పరిస్థితుల్లో మీరు యుద్ధానికి దిగారు. సరే మీ మామ ఉన్నారు అదని పక్కన పెడితే, కానీ బెన్నయ్య మీకు అంటే మీరు ఒక ఫ్యాక్షన్ లీడర్ కాదు, మీ దగ్గర వర్గము లేదు, అప్పటి వరకు ఏమీ లేదు, కేవలం సర్వీస్ మాత్రమే ఉంది. కానీ శివారెడ్డి గారు అక్కడ ఫ్యాక్షన్ లీడర్. కానీ బెన్నయ్య ఏ ధైర్యంతో మీ దగ్గరకు వచ్చి మీకు మద్దతు పలికాడు? అసలు బెన్నయ్యకు జరిగిన అన్యాయం ఏంటి ఆ రోజు? బెన్నయ్యకి ఏం అన్యాయం లేదు. మరి ఏ ధైర్యంతో మీకు అండగా నిలబడ్డాడు వచ్చి? ఈ పేద ప్రజలకు నేను చేస్తున్నా కదా, మోస్ట్లీ ఫ్యాక్షన్లో పెద్దోళ్ళ దగ్గర ఫ్యాక్షన్ చేసే వాళ్ళు సన్నోళ్ళే, పేదవాళ్ళు. సో అది ఎట్లా వాళ్ళకు ఫ్లాష్ అయిందో మైండ్లో, పేదవాళ్ళకు సపోర్ట్గా ఉన్నాడు కదా, ఈయనకు సపోర్ట్ చేస్తాము, ఆయన పేదవాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, లెటర్స్ ఫైట్ అన్నట్టు మైండ్ వచ్చిందో ఏమో తెలియదు. కానీ వీళ్ళే ఫెరోషియస్ పీపుల్, పూర్ పీపులే ఫ్యాక్షనిస్ట్కు బాంబులు వేసేది వీళ్ళే, చంపేది వీళ్ళే ఆ ప్రాంతాల్లో. అప్పుడు పెద్దోళ్ళు పోయి ఫీల్డ్లో దిగరు కదా, వాళ్ళు కత్తి పట్టరు, బాంబు పట్టరులేండి. లేరు. అది అలా మీకు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. మరి అలా ఫ్యాక్షన్ లీడర్గా ఉన్న మీరు రాజకీయ నాయకుడిగా ఎలా మారారు? అంటే మీరు చారిటీస్ నుంచి, మిషనరీస్ నుంచి వచ్చే డబ్బులను కూడా ఇక్కడ సర్వీస్ చేయడము ఇదంతా చేస్తూ రాజకీయాల్లోకి వెళ్ళారు. ఈ మిషనరీస్ వచ్చే డబ్బుని మీరు పంపిణీ చేస్తూ ప్రజలను మీ వైపు తిప్పుకోవడంతో మీకు శివారెడ్డి గారి ఫ్యాక్షన్ మరింత ముదిరింది అంటారు అసలుకి. అప్పుడు ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్స్ ప్రొక్లైమ్ చేశారు. ఇంకా నాకు ఏదో ఒక పొజిషన్ కావాలి కదా, ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్స్కు మేము నామినేషన్ వేసాం. అది కూడా నామినేషన్ ఎట్లా వేసామంటే జనాలను తీసుకొని పోయి 10 గంటలకు నామినేషన్ వేసి 11 మందికి మా వాళ్ళకు గౌతలలో రానియకుండా బాంబులతో అడ్డగిచ్చాం. 5 గంటలకు మమ్మల్ని యునానిమస్గా ఎలక్ట్ చేశారు. ఎల్ఎం బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యాను. మీరు? నేను. ఎల్ఎం బ్యాంక్ అంటే ల్యాండ్ మార్టగేజ్ బ్యాంక్. ఓకే ఓకే. ప్రెసిడెంట్ అయ్యాను. అదే నా ఫస్ట్ పొలిటికల్ అడుగు పెట్టడం. తర్వాత ఇంకా ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డాను. ఇది గెలిచానుగా, ఇంకా అవతల ఎవరు, ఇంకా శివారెడ్డికి పోటీ నేనే నిలబడేదానికి బయటపడ్డాను. అప్పటి నుంచి ఇంకా ఆయన నన్ను చంపాలని, నేను ఆయన చంపాలని, ఒకరికొకరు. మరి ఏ పార్టీ తరపున మీరు బరిలోకి దిగాలనుకున్నారు? నేను కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో అంటే మీ బావ రాజశేఖర రెడ్డి గారు మీకు సపోర్ట్ చేశారా? ఫ్యాక్షన్గా కాదు కానీ పొలిటికల్గా. చంపడమా చావడమా అనే స్థాయికి వెళ్ళిపోయారు మీరు. ఇంకా సాధారణ వ్యక్తిగా ఉన్న మీరు ఒక చిన్న సంఘటన కారణంగా శివారెడ్డిని చంపడమా, శివారెడ్డి చేతిలో నేను చావడమా? అంటే నేను చావడం అనేది ఉండేది కాదులే, ఎందుకంటే ఫుల్లీ ప్రొటెక్టెడ్ కదా. ఆయనకు కూడా అంతే ప్రొటెక్షన్ ఉంటుంది కదా. అవును, మరి మమ్మల్ని అటాక్ చేస్తే ముందు మా బాడీ గార్డ్స్ నిలబడతారు కదా. ఆయన కూడా ఉంటారు కదా బాడీ గార్డ్స్? ఉంటారు. అటువంటి ఫ్యాక్షన్స్ జరిగినాయి. ఓకే. ఆయన మనుషులకు నా మనుషులకు ఫ్యాక్షన్ చాలా జరిగినాయి. 100 మందిని హత్య చేశారు, 100 మంది అశులు బాశారు అంటారు కదా. ఆ దినాల్లో చాలా మంది హత్యకు గురయ్యారండి, బాంబులతో, తుపాకులతో. మీకు తెలిసి ఎంతమంది 2 వర్గాల నుంచి ఎంతమంది హత్యకు గురైంటారు? కరెక్ట్గా చెప్పలేము కానీ 14 yearsలో ఒక 100 దాటిండొచ్చు. 100 దాటిండొచ్చు. 2 వర్గాలు. 14 సంవత్సరాలు ఫ్యాక్షన్ నడిపారు మీరు. అవునండి. అసలు మీ ప్రత్యర్థులను ఎవరైనా చంపి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీ బంగ్లాలో షెల్టర్ ఇచ్చేవారంట కదా మొత్తం కూడా అక్కడే? అంటే కొంతమంది ఊర్లు వదిలిపెట్టి వచ్చింటారు, హత్యలు చేసి పరారు అయింటారు. అటువంటి వాళ్ళందరినీ మన బంగ్లా వెనకల్నే రూమ్ ఉండేది, అక్కడ షెల్టర్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళే నా బాడీ గార్డ్స్గా నాతో పాటు వచ్చేవాళ్ళు, ఒకరికొకరు తోడు. బాంబులు చుట్టాలి అనుకున్నప్పుడంతా ఆళ్ళగడ్డ నుంచి మనుషులు పిలిపించేవారు మీరు? ఆళ్ళగడ్డ అని కాదు, రాయలసీమలో ఎక్కడో ఉంటారు బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళు స్పెషల్గా తయారు చేస్తారు. ఓకే. మనకి ఎన్ని బాంబులు కావాలంటే అన్ని చేస్తారు, దానికి డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ఒక బాంబు ఎంత కొంటాండ్రి? ఆ దినాల్లో పెద్ద కాస్ట్లీ కాదు, ఒక 20 రూపాయలు అనుకుందామా. అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 20 రూపాయలు అంతే. ఈరోజు లక్షలు పోసినా మనిషి ప్రాణం నిలబెట్టలేని రోజులు ఇవి. అవును. కానీ ఆ రోజుల్లో 20 రూపాయలతో బాంబు చుట్టి ఆ బాంబు వేస్తే మనిషి ప్రాణం తీసే రోజులు అవి. ఇంత తేడా ఉన్నాయి కదా సార్. అంటే బాంబుల్లో కూడా పొగ బాంబులు ఉంటాయి, చంపే బాంబులు ఉంటాయి. మీరు ఏ బాంబులు ఎక్కువ చుట్టించేవారు? పొగ చేసే వాళ్ళము, మనుషులను చంపే బాంబులు కూడా. ఒకసారి అయితే శివారెడ్డిని చంపాలని డిసైడ్ అయిపోయి ఎక్కడ స్పాట్ పెట్టారు? ముద్దునూరు రైల్వే స్టేషన్ బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ను పిలిచి
ద మోస్ట్ పవర్ఫుల్ బాంబ్స్ చుట్టండి అని చుట్టిచ్చాను. ఆ బాంబులు శివారెడ్డి మీద వేయాలి కదా, అది ఎంత పవర్ఫుల్గా ఉందో లేదో టెస్ట్ చేస్తామని ఒక ఎనుమును తీసుకొని పోయి గేదెను ముద్దునూరు కొండలో వ్యాన్లో తీసుకొని పోయి నేను కూడా ఉన్నాను, నేను నా బాడీ గార్డ్స్ టెస్ట్ చేస్తాం. ఆ ఎనుము చనిపోయింది. సో చనిపోయిందా? పీస్ అయిందా? పీస్ ఏం కాదు, చనిపోయింది. తర్వాత ఆ బాంబులు బాడీ గార్డ్స్కి ఇచ్చి రాయలసీమ ఎక్స్ప్రెస్లో శివారెడ్డి వస్తాడు, ప్లాట్ఫామ్లోనే చంపేసేయండి అని పంపించడం. వీళ్ళేమో పోయినారు కానీ దేవుని ఆ రోజు రాలే. శివారెడ్డి రాలే. వచ్చింటే ఆయన చంపేసేవాళ్ళు, నేను జైలుకి పోయేవాడిని, ఉరిశిక్ష చేసేవాళ్ళు. అంటే హత్యలు చేసిన వారందరికీ కూడా ఉరిశిక్షలు పడ్డాయంటారు రాయలసీమలో? లేదు, రాయలసీమ అంతా ఫ్యాక్షన్. ఇది మరీ ఘోరం కదా. అంటే సాక్ష్యం కావాలి కదా, మీరు స్పాట్లో లేరు, మీ బాడీ గార్డ్స్ వెళ్ళారు, సాక్ష్యం కావాలి, నిలబడాలి, సాక్ష్యాలు పెట్టారు కదా ఏదో ఒకటి. పెట్టినా కోర్టులో నిలబడాలి కదా. రాలేదు ఆ రోజు. ఓకే, అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందంటారా? లీక్ అయిండొచ్చు, లేదంటే బై మిస్టేక్. బాంబులు చుట్టిస్తూ మీరు నేర్చుకున్నారా బాంబు చుట్టడము? నేర్చుకోలేదు, ఓకే. బాంబులు ట్రయల్ చూశాను, బాంబులు పట్టుకొని విసిరేవాళ్ళు బాంబులు. కానీ బాంబులు చుట్టినాక చాలా డేంజర్ కూడా వచ్చింది నాకు. ఎట్లా? మా ఇంట్లోనే ఒక రూమ్లో ఒక 100 బాంబులు చుట్టారు దాదాపు. నా బాడీ గార్డ్ బెన్నీ వండుకొని చుట్టినారు సార్ చూస్తారా అని తీసిపోయినాడు రూమ్లోకి. చిన్న రూమ్లోకి పోయి ఆ బాంబు నా చేతిలో పట్టుకున్నా, నా చేతిలో నుంచి జారిపోయింది. అది పగిలింటే ఈ బాంబులన్నీ పేలిపోయి నేను ముక్కలు అయిపోయింది. బాంబు పగల్లే. అందుకే ఈరోజు బైబిల్తో మా ముందర ఇలా కూర్చోగలిగారు. అంటే దీంట్లో ఒక లింక్ ఏమంటే, నా భార్య యేసుప్రభుని నమ్మేది, ప్రేయర్ చేసేది నా కొరకు. బయటికి పోతే ఒక్కొక్కసారి మధ్యాహ్నం ఇంటికి వచ్చేంత వరకు ప్రేయర్ చేసేది. దాదాపు 60 సార్లు నేను చనిపోయింది వాడిని ఆ 14 ఇయర్స్లో. దేవుని కృప, దేవుడు కాపుదలిస్తూ వచ్చాడు. సార్, నేను ఒక విషయం అడగాలి. ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు నన్ను క్షమించగలరు, ఇది ఎవరిని నేను కించపరిచేది కాదు, అడుగుతున్న నాకు అనుమానం ఉంది కాబట్టి. వైఎస్ రాజారెడ్డి గారు రెడ్డి సమాజ వర్గానికి చెందిన వారు కదా సార్. అంటే చెల్లిని కులాంతర వివాహం చేశారు అంటారు, అవునా సార్? అది అక్కకు కులాంతర వివాహం వాస్తవమా సార్? ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు ఆ రోజులు అట్లా? అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి. ఓకే, అంటే రాజారెడ్డి గారు వాళ్ళ నాన్న బల్పనూరు గ్రామము. ఆయనకు ఎవరో న్యూ టెస్టిమెంట్ ఇచ్చారు. ఆ న్యూ టెస్టిమెంట్ చదివాడు. మా తాత ఏమంటే హిందూ స్కాలర్, మంచి జ్ఞానం కలిగిన వాడు. న్యూ టెస్టిమెంట్ చదివి యేసు ప్రభు నువ్వు వెంబడించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు ఆయన దర్శించాడు. మా తాత కూడా తుపాకులు పట్టేవాడే. అయితే దేవుణ్ణి నమ్ముకున్నాక ఆయన బల్పనూరు నుంచి వెలివేయాలని చూశారు పెద్దలందరూ. ఆ పెద్ద మనుషుల్లో ఒక ఆయన, వెంకటరెడ్డి ఏం తప్పు చేశాడులే, మనం వెలివేసే అంత తప్పేం చేస్తున్నాడు అంటే అందరు ఇంకా కామ్ అయిపోయారు. సో మా తాత మారాడు. ఇప్పుడు మాకు వైఎస్ ఫ్యామిలీస్లో వచ్చిన ఆశీర్వాదాలు అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి వల్లనే మేమందరం ఆశీర్వదింపబడ్డాం. సో మా తాత దేవుని నమ్ముకున్నాడు కాబట్టి మై మదర్ ఆల్సో క్రిస్టియన్ మ్యారేజ్. అంటే చాలా మంది రాజకీయ నాయకులంతా విమర్శిస్తుంటారు కదా, రెడ్డిస్ ఎలా అవుతారు, క్రిస్టియన్ రెడ్లని, కొంతమంది ఇంకో రెడ్లని ఇట్లా విమర్శిస్తుంటారు కదా, ఎస్సీల ఇళ్లలో కూడా బంధుత్వాలు ఉన్నాయి అది ఇది అనేసి. దానివల్ల ఇదంతా పెద్ద రాజకీయంగా కూడా కొంత దుమారం రేపుతుంటది ఎప్పుడు కూడా రాజారెడ్డి కుటుంబం. మా తాతని బట్టి అందరూ క్రిస్టియన్స్ అయిపోయారు. క్రిస్టియన్స్ కొంతమంది క్రిస్టియన్స్ ఫాలో చేశారు క్రిస్టియానిటీ, కొంతమంది మామూలు నామినల్ క్రిస్టియన్స్. ఇంకొక ప్రశ్న అడుగుతాను, తప్పుగా అనుకోవద్దండి సార్. ఇప్పుడు వైఎస్ మైకేల్ బాబు గారు ఆది ఆంధ్ర క్రిస్టియన్ అంటారా, లేకపోతే అంటే బీసీసీ అంటారా, అంటే ఎస్సీ సామాజిక వర్గం కిందకి వస్తారంటే ఏం చెప్తారు? సర్టిఫికెట్లో మాత్రం ఇండియన్ క్రిస్టియన్, సబ్జెక్ట్ కరెక్షన్ బీసీసీ అనుకుంటాను. అయితే ఇంకా దా టాపిక్ మనం కట్ చేసి ముందుకు వస్తే, షెల్టర్ ఇచ్చేవాళ్ళు, మీ భార్య మీ శ్రీమతి గారు కూడా డివోటీ అన్నారు కదా, మీరు వివాహం ఎక్కడ చేసుకున్నారు? గుంటూరు. మా మేనత్త కూతురే, అంటే మా నాయన చెల్లెలు కూతురే. ఓకే, అందుకని అట్లా మ్యారేజ్ అయింది. మీ నాన్న చెల్లెల కూతురు, మీ మర్దాలనే వివాహం చేసుకున్నారు. అంటే వివాహం నాటికి మీరు ఇంకా ఫ్యాక్షనిస్ట్గా మారలేదు? మారలేదు. అంటే ఫ్యాక్షనిస్ట్గా మారక ముందు మీరు చారిటీ చేసేవాళ్ళు, సర్వీసెస్ చేస్తూ, మిషనరీస్ ద్వారా వచ్చిన డబ్బులతో సర్వీసెస్ చేస్తూ ముందుకు పోయేవారు. వివాహం అయింది, తర్వాత ఫ్యాక్షనిస్ట్గా మారారు. అప్పుడు మీ శ్రీమతి వారించలేదంటారా? ఇష్టం లేదు, ప్రార్థన చేసేది. ఇష్టం లేకుండా నన్ను ఏం చేయగలుగుతుంది?
నేనే చాలా ఆమెను హింసించేవాడిని. హింసించేవారా? ఏ విధంగా హింసించేవారు? ఒకసారి కొట్టే కర్ర ఇరిగిపోయింది, అయ్యో, అంత కొట్టేవాడిని. మద్యం సేవించేవారా మీరు అప్పుడు? చాలా. దేవుడు దర్శించినాక ఒక చుక్క, ఇప్పుడు 30 ఏళ్ళు అవుతుంది దాదాపు, ఒక చుక్క కూడా టేస్ట్ చేయాలనే మనసు లేదు. మీ శ్రీమతిని హత్య చేయడానికి ఇంట్లో కిచెన్లో డబ్బాలో బాంబులు పెట్టి ఉన్నారు, ఓకేనా? ఆ బాంబుల పేర్లు ఆమె చనిపోలేదు. ఆ విషయం మీకు తెలిసినా కూడా వాళ్ళని ఏమీ చెయ్యలేదు అన్న ఆరోపణ అనేది వాస్తవమా? అంటే బాడీ గార్డ్స్ నా భార్య మీద కోపం, ఆ, ఎందుకంటే నేను బాగా కొట్టేవాడిని కదా. అందుకని వాళ్ళకు మరి కరెక్ట్గా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయదు, సో వాళ్ళ కోపము. ఒకసారి నేను ఇంటి బయట కూర్చోనంటే ఒక బాడీ గార్డ్ వచ్చాడు. సార్ నీతో మాట్లాడాలన్న. ఏంట్రా అన్న. నువ్వు అంటే నీ భార్యను చంపేస్తానన్న. వద్దురా అన్న, ఆ పని చేయొద్దన్న. అయితే ఊరుకుండలేదు. ఒక దీక్షలో బియ్యం పెట్టింది, తీసుకుంటుంది కదా, ఆ బియ్యం పైన తోడేసి లోపల శక్తివంతమైన బాంబులు పెట్టి బియ్యం తోడేసి, అంటే నా భార్య వేలు తగిలితే బాంబులు పేలి చనిపోవాలని. కానీ పనాయమ ద్వారా ఆమె ప్రార్థన చేస్తుంటుంది కదా, పనాయమ ద్వారా అక్కడ బాంబులు పెట్టారని తెలిసిపోయింది. అంతవరకు తప్పించుకున్నది. ఇంకా దాని విషయం ఇంకా నేను పెద్దగా బాడీ గార్డ్స్ దండించడం అట్టేం చేయలే. ఎంత క్రూరమైన వ్యక్తి సార్ మీరు అప్పట్లో, అసలు నాకు అర్థం కదా. కట్టుకున్న భార్య పక్కింటి వాడు కావచ్చు, ఎవరైనా బయట వాళ్ళు ఒక చిన్న మాట అంటే పడం మనము. కానీ ఆ రోజు బాడీ గార్డ్ వచ్చి చంపుతామన్నా ఊరుకున్నారు. బాడీ గార్డ్స్ బకెట్లో బాంబులు పెట్టి మీ భార్యను చంపాలని చూసినా, అది తెలిసిపోయినా కూడా ఏమీ అనలేదంటే అంత క్రూరంగా ఎలా ఉండిపోయినారు సార్ అసలు మీరు? అంటే ఫ్యాక్షన్ లైఫ్లో మనిషి చాలా కఠినం అయిపోతాడు. ఈ సాఫ్ట్నెస్, భార్యను ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, ఈ ఫ్యామిలీ లైఫ్ కన్నా హార్డ్ అయిపోతుంది. ఎప్పటికీ ఎవరిని చంపుదామా, ఇంకా అంత హార్ట్ ఉన్నప్పుడు అంత కఠినాత్ములు అయిపోయాను. ప్రేమ అనేది ఎక్కడ ఉంటుంది? బయట వారి మీద లేకపోవచ్చు, కట్టుకున్న భార్య పిల్లల మీద కూడా ప్రేమ ఉండదా ఫ్యాక్షన్స్లకి? ఏమో నాకు ఉండేది కాదు. మీకు ఎంతమంది సంతానం? నాకు 4 ఉన్నారు. 2 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. ఒక బాబు మాకు హైదరాబాద్ నుంచి మేము కారులో పోతున్నాం, డ్రైవర్ నిద్రపోయాడు. ట్విన్స్ అన్నమాట, 3 years old. అప్పుడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా స్పిరిచువల్గా ఆలోచన చేస్తే కత్తితో పొడిచిన వాడు కత్తితోనే పడవబడతాడు. కరెక్ట్. నేను చేసిన పాపమే మా బాబు మీద పడింది. ఇప్పుడు ఒక బాబు, 2 కూతురు. వాళ్ళని మీలాగే పెంచారా, ప్రేమతో పెంచారా? మారుమనసు పొందాక ప్రేమతోనే పెంచాను. మీ శ్రీమతికి తెలిసిన తర్వాత నన్ను చంపడానికి వీళ్ళ బాడీ గార్డులు బాంబులు పెట్టారు, అయినా మా భర్త వాళ్ళని ఏమీ అనలేదు, పట్టించుకోలేదు, వాళ్ళకి క్షమించేశారని తెలిసిన తర్వాత మీ శ్రీమతి గారి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండింది అసలు మీతో? ఇంకా ప్రేమ అనేది ఉంది. ఏమనలేదు ఆవిడ వచ్చి నన్ను చంపాలని చూశారు మీ వాళ్ళు అనేసి? అట్లా అనే పరిస్థితి లేదు అప్పుడు. ఎందుకు? చాలా క్రూరుణ్ణి కదా. ఓకే. ఎట్లా ఎదురు తిరిగి మాట్లాడేదానికి లేదు. బాంబులు ఎవరు పెట్టారో ఆ బాడీ గార్డ్కు బాగా కడుపు నొప్పి వచ్చి చనిపోయాడు. ఉన్నారా మీ శ్రీమతి గారు ఇప్పుడు? ఆ రోజు అంత కఠినాత్ముడుగా ఉన్న భర్త ఈ రోజు కరుణామయుడైపోయాడు కదా, మరి మీ శ్రీమతి గారి ఫీలింగ్ ఎలా ఉంది ఈరోజు? ఆశ్చర్యమే. ప్రేమించాల్సిన వయసులో ప్రేమించలేదు, ఈ వయసులో బాగా ప్రేమిస్తున్నారు. దేవుని ప్రేమ అది. దానికి తోడు నాతో పాటు సేవలో ఉంటుంది. దాదాపు 30 కంట్రీస్ తిరిగాము దేవుని సువార్త కొరకు. అన్ని కంట్రీస్కు నా వెంటబడి పిలిచిపోయాను. ఇంకోటి సార్, మీరు ఫ్యాక్షన్స్ కదా, బాంబులు చుట్టడం కూడా తెలియదు, ఊరిక బాంబులు పట్టుకున్నారు అంటే తుపాకీ మంచి గురి పెట్టగలరు అని అంటుంటారు కదా, అవునా? మా ఫాదర్కి ఒక గన్ ఉన్నది. ఆయన అంటే 12 బోరే. ఆయన హంటింగ్ పోయేవాడు. ఒక ప్యాషన్ వచ్చింది తుపాకుల మీద. ఇంకా రాజకీయాల్లో దిగినాక తుపాకులు అవసరమే కదా, ఇంకా దొంగ తుపాకులు కొనడము, అది సీక్రెట్గా పెట్టుకోవడము. తర్వాత ఎయిర్ గన్తో ప్రాక్టీస్ చేసేవాడిని. మా పెద్ద పాప తల మీద యాపిల్ పెట్టి కాల్చిన. ఓకే. అంత గురి ఉండేది. పాప తల మీద పెట్టి కాల్చడం ఏంటి సార్? పాపం బిడ్డ తెలియక ఏమేమో చేసేవాడిని. తర్వాత ఎయిర్ గన్ పెల్లెట్ను ఎయిర్ గన్తో కొట్టేవాడిని, అంత గురి అన్నమాట. ఓకే. ఇంకా ఫారెస్ట్కి పోయి హంటింగ్ చేసేవాడిని. ఇంత థ్రెట్ నుండి, ఇంత ఫ్యాక్షన్లో ఉండి ఫారెస్ట్కి అంత ధైర్యంగా వెళ్ళేవారా? ఉంటారుగా బాడీ గార్డ్స్ పక్కన. అంటే ఖర్చు బాగా కదా, మీ తల్లిదండ్రులు ఏమనేవారు కాదా? ఏంది ఇదంతా కూడా ఇంతమందిని మేపుతూ అందరిని ఏంది? బాధపడేవారులే.
నా జీవితం ఇంక అట్లా అయిపోయింది. మనం బతకాలి అంటే ఎదుటోని చంపాలి, చంపాలి అంటే మనం చావాలి. ఎన్నిసార్లు శివారెడ్డి గారిని మీరు అటాక్ చేశారు, శివారెడ్డి గారు మిమ్మల్ని ఎన్నిసార్లు అటాక్ చేశారు? నేను ఒకసారి బస్ స్టాండ్లో నిరాహార దీక్ష చేస్తున్నాను జమ్మలమడుగులో ఆయనకు వ్యతిరేకంగా. అప్పుడు మధ్యరాత్రి తర్వాత పోలీస్ వేషం వేసుకొని శివారెడ్డి మనుషులు నన్ను చంపేసేదానికి వస్తున్నారు. అప్పుడు అసలైన పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. పేపర్లో కూడా వచ్చింది నకిలీ పోలీసులు పట్టివేస్తారని. అది ఒకసారి నన్ను చంపాలని. ఇంకోసారి నేను కడప నుంచి వస్తుంటే వాళ్ళు ప్రొద్దుటూరు దగ్గర కాసుకొని ఉన్నారంట. అది నాకు తెలియదు. జీప్ మీద బాంబులు వేసి చంపాలని నేను ఇంకొక రూట్లో వచ్చేసాను. తర్వాత ఈ ఫ్యాక్షన్లోనే నేను నన్ను అరెస్ట్ చేసి ముషీరాబాద్ జైల్లో 1 year పైన పెట్టారు. ఓకే, ఏ కేసులో? అన్ని కేసులు కలిపి, బాంబుల కేసులు. ముషీరాబాద్లో ఉన్నప్పుడు అప్పటికి శివారెడ్డి మినిస్టర్ అయ్యారు. ఓకే. సో జైలు సూపరింటెండెంట్కు మెసేజ్ పెట్టారు, విషయం పెట్టి చంపేసేయండి. ఆయన ఒప్పుకోలేదు, స్ట్రిక్ట్ ఆఫీసర్. ఓకే. నేను లోపల బ్యారక్స్లో ఉంటే చెప్పాడు, జాగ్రత్తగా నిన్ను చంపాలని చూస్తున్నాడు. సో 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అట్లా కోర్టు కేసులు ఉండేవి ప్రొద్దుటూరు జమ్మలమడుగు. ఒకసారి పోలీసు వాళ్ళు తీసిపోతున్నారు. బేతంచెల్ల అడవి ప్రాంతంలో వ్యాన్ ఆపేసి సబ్ ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి పెట్టాడు నా మీద. ఏమండి అని అంటే, నిన్ను కాల్ చేసి రికార్డులో రాయబోతున్నాము, పారిపోతుంటే కాల్ చేశాడని. అయితే ఇంకో కానిస్టేబుల్ ఒప్పుకోలే. సో అది క్యాన్సిల్ అయింది. రిటర్న్ జర్నీలో నన్ను చంపేస్తాడని నేను కర్నూలు హాస్పిటల్ రాకముందే హార్ట్ అటాక్ వచ్చినట్టు నటన చేశాను. వాళ్ళు కర్నూలు హాస్పిటల్లో నన్ను అడ్మిట్ చేశారు. ఈ పోలీసు వాళ్ళు కర్నూలు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పోయారు. కర్నూలులో స్పెషల్ రూమ్లో ఉన్నాను, బయట కర్నూలు పోలీసు వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డేనే డాక్టర్ వచ్చాడు రూమ్లోకి, వచ్చి ఇంజక్షన్ వేశాడు. పాయిజన్, ఊపిరి సరిగా నిద్రపోలే. ఎప్పుడో తెల్లారుజామున 4 o'clock అట్లా విషయం తగ్గింది. అప్పుడు ఈ కానిస్టేబుల్స్ను పిలిచి చెప్పాను, ఇట్లా నన్ను చంపాలని చేశాడు అంటే, మేమున్నాం లేదు సార్ సపోర్ట్గా అన్నాడు. మరుసటి రోజు వచ్చాడు మళ్ళీ ఇదే డాక్టర్, వచ్చి నీ కంటి పరీక్ష చేయాలన్నా. నేను కళ్ళు తెచ్చాను. ఒక కానిస్టేబుల్ వచ్చేసి ఇట్లా ఇట్లా ఊపాడు, వేసుకోవద్దని. నేను కళ్ళు మూసుకున్నాను. ఆయనకు నాకు ఘర్షణ జరిగింది. ఆ ఇంక్ఫిలర్ లాంటివి తీసి బయట వేసేసాడు, పోయినాడు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, ఎవరన్నా చంపుతున్నారు రాజకీయ నాయకులు, సపోర్ట్గా వచ్చారు. వాళ్ళకి చెప్తే ఆ ఇంక్ఫిలర్ తీసుకొని పోయి టెస్ట్ చేస్తే దాంట్లో యాసిడ్ ఉంది, పవర్ఫుల్ యాసిడ్. నా కళ్ళల్లో వేపియాలని చూశారు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏమంటే, ఎన్కౌంటర్ చంపాలా, జైల్లో చంపాలా, హాస్పిటల్లో చంపాలా, ఇవన్నీ. పాయిజన్ ఎక్కించినా మీరు చావలేదా? చాలా ఇంజెక్షన్ ద్వారా సెమీ కాన్షియస్ స్టేజ్ వచ్చింది. ఓకే, అది పని చేసి ఉంటే చక్కగా ఈ పాటికి చక్కగా ఇప్పుడు పోయినా నాకేం భయం లేదు. ఇప్పుడు చనిపోయినా ఎక్కడ పోతానో నాకు తెలుసు. ఎక్కడికి పోతారు? పరలోకం. పరలోకమేనా? పక్క 100%. ఎందుకలా? దేవునితో కనెక్ట్ అయినా కదా. ఓకే. ఇప్పుడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు. ఆయన కుమారుడు యేసుప్రభు వచ్చి పరిశుద్ధ రక్తం చిందించాడు సిల్వలో. ఆ రక్తంతో మనం కడగబడితే ప్యూరిటీ వస్తుంది, దేవునితో కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ 30 ఏళ్ళు ఊరికే భక్తి చేయడం లేదు. దేవుడు మాట్లాడతాడు, దేవుని సమాధానం. ఈ ఉదయకాలం కూడా బాగా ప్రార్థన చేసుకునే వచ్చినా ఇక్కడికి. ఎందుకంటే మీ క్వశ్చన్స్ చూశాను, చాలా టఫ్గా ఉంటాయి. నాకు ఎంత జ్ఞానం కావాలి ప్రభువా బాగా ఆన్సర్ చేసేదానికి. మీ కొరకు కూడా ప్రేయర్ చేశాను. చాలా థ్యాంక్స్. ఎన్ని అటాక్స్ చేసినా కూడా మీరు చనిపోలేదు? చనిపోలేదు. అంతేనా? ఇంకెక్కడైనా కూడా మళ్ళీ అటాక్ చేసి బాంబులు వేసారా? చేశారు. ఎక్కడెక్కడ? సిఆర్పి వాళ్ళు నా మీద ఫైరింగ్ చేశారు. ఎలక్షన్ రోజు మేము జీపులలో పోయి 4-5 జీపుల్లో ఆడ పోలింగ్ జరుగుతుంటే తుపాకులతో పైకి కాల్చి బ్యాలెట్స్ గుద్దేసుకొని పోతుంటే శివారెడ్డి మనుషులు, ఒక లారీ నిండా మనుషులు మమ్మల్ని అడ్డగించేదానికి వచ్చారు. మేము 4 జీపులు ఆపాము, తుపాకులతో కాల్చమని చెప్పాను నా బాడీ గార్డ్స్. కాల్చుతుంటే వాళ్ళు అట్టపెట్టెల్లో లారీ క్యాబిన్ మీద బాంబులు పెట్టుకున్నారు. ఆ బాంబులు కిందికి అందించేటప్పుడు పేలిపోయినాయి, మనుషులు చనిపోయారు.
వాళ్ళ అసలు శరీరము లారీకి అతక్కుపోయినాయి, పార్ట్స్ అయిపోయి. ఇంకా మేము జీపులు స్టార్ట్ చేసుకొని అడిగిపోయాం. ప్రాణంతో బయటపడిన వాళ్ళు లారీలోంచి దూకేసి పరిగెత్తున్నారు. పొలాలలో ఒక కుర్రాడు బాంబ్ ఎక్స్ప్లోషన్లో చేయి తెగింది, పరిగెత్తున్నాడు. నా పక్కన ఉండే వ్యక్తి నా రివాల్వర్ తీసుకొని వాళ్ళ మీద కాల్పులు జరుపుతాడు. ఆ పిల్లోడు చనిపోలే, కానీ 1993కి ముందు అదే తుపాకీ నేను పెట్టుకున్నాను కాల్చుకుందాం. ఎందుకు? అంటే ఒకలాంటి శిక్ష అండి. శిక్ష కానీ శాపం అనుకోండి. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. ఇంకా ఒకలాంటి పీస్లెస్నెస్ వచ్చింది, ఈ దయ్యం శక్తులు. అందుకని అది తట్టుకోలేక డాక్టర్ల దగ్గర పోయాను. ఇంజెక్షన్స్ వేసేవాళ్ళు, ఎవరికి చెప్పేవాడిని కాదు. కానీ ఫైనల్గా బెడ్రూమ్లోకి వెళ్ళి పెట్టుకున్నా చనిపోవాలని. ఈ చిన్న రివాల్వర్తో చనిపోతానో లేనో అని పెద్ద రైఫిల్ నాకు తీసుకొని నేలకు గట్టిగా అతికిచ్చేసి బ్యారెల్ గొంతు కింద పెట్టుకొని కాలు పట్టుకొని వెళ్తూ ట్రిగర్ వచ్చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అయితే చనిపోతే ఎక్కడ పోతానని భయం. ఫ్యాక్షన్ అంటే భయం లేదు, కానీ మరణం అంటే భయం. ఫ్యాక్షన్లో ఉంటే వచ్చేది మరణమే కదా. మరణమే, కానీ మరణం తర్వాత ఏంటి అని భయపడేవాడిని. ఇప్పుడు ఫ్యాక్షన్లో ధైర్యంగా ఉండేవాడిని. ఎక్కడైనా ఒక సమాధి పెట్టి ఎవరైనా తీసుకొని పోతుంటే భయపడేవాడిని లోపల. నేను చనిపోతే ఎక్కడ పోతాను. బాంబుల శివారెడ్డితోనే మీరు డి అంటే ఢీ కొట్టి, అంటే మీరు కూడా ఒక పేరొందిన ఫ్యాక్షన్ నేతనే. ఇంత జరుగుతున్న ఏ రోజైనా, ఇన్ని అటాకులు జరిగిన ఇంత జరిగినా మీ మేనమామ రాజశేఖర్ రెడ్డి గారి నాన్న వైఎస్ రాజారెడ్డి గారు ఎప్పుడైనా మీకు వచ్చి పలకరించడము, మీకు శివారెడ్డికి రాజీ చేయడం ఏమైనా చేశారా? ఇంకొక ఫ్యాక్షనిస్ట్తో రాజీ చేశాడు. ఎవరితో? చింతకుంట మహాదేవుడు అని, ఆయన చంపాలని నేను ప్రయత్నం చేశాను. అది పెద్ద కేసు అయిపోయింది. నేను జైలు కూడా పోయాను. ట్రయల్కి వచ్చింది కేసు. అప్పుడు మామ ఇంటర్ఫియర్ అయ్యి చింతకుంట మహాదేవంతో మాట్లాడి కాంప్రమైజ్ చేశారు. చింతకుంట మహాదేవన్ చంపేశారు, వేరే వాళ్ళు చంపేశారు. సరే, మిమ్మల్ని ఎన్నిసార్లు అటాక్ చేసిన శివారెడ్డి గారు, మీరు బతికిపోయారు. మీరు శివారెడ్డి గారి మీద ఎప్పుడెప్పుడు అటాక్ చేశారు? నేనంటే ఇది ముద్దనూరుది ఒకటి. ఒకసారి మా చిన్నమ్మ కొడుకుదే పెళ్లి జరుగుతుంది, చర్చికి వచ్చేసాడు. మేము అక్కడ ఉన్నాం. అప్పుడు నా బాడీ గార్డ్స్ వచ్చి నన్ను అడిగారు చంపేస్తామా అని. నేనేమంటే చర్చిలో చంపకూడదని కాదు, మ్యారేజ్ స్పాయిల్ అవుతుంది కదా, వద్దు అన్నా. మ్యారేజ్ స్పాయిల్ అవుతుంది, వద్దు అన్న. అది ఒకసారి తప్పించుకున్నాడు. దొరికిందంటే చంపేసేవాడిని, అంత కక్ష ఉన్నది. ఆయన బతికిపోయాడు మీ చేతుల్లో, ఆయన చేతుల్లో మీరు చావలేదు, కానీ చంపాలి. కానీ ఒక్కటి, మీరు ఫ్యాక్షనిస్ట్గా మారిన తర్వాత అప్పటి వరకు దేవగుడి శంకర్ రెడ్డి వాళ్ళంతా కూడా శివారెడ్డికి అనుచరులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ వర్గము ఎందుకు మీతో జత కట్టిందంటారు? అంటే శివారెడ్డికి ఆపోజిట్ కదా నేను, ఇంకా నా దగ్గర ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ అతను శివారెడ్డి గారి దగ్గర ఉన్నారు కదా, దేవగుడి శంకర్ రెడ్డి వర్గం అంతా. తర్వాత మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళకేమన్నా గొడవ జరిగిందా? శివారెడ్డికి దేవగుడి శంకర్ రెడ్డికి ఏదో జరిగింది వాళ్ళ కేసుల విషయం. అప్పుడు ఆయన వదిలిపెట్టి యువతలకు వచ్చారు. ఇంకా యువతల మేము టీఎన్ఆర్ అని, మేమంతా ఒక గుంపు. టీఎన్ఆర్ అంటే నరసింహారెడ్డి, బాబురెడ్డి అనేవాళ్ళు ఎమ్మెల్యే. మేమంతా ఒక గుంపు. ఈ గుంపులో ఇంకా శంకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి వాళ్ళ పేరెంట్స్. మిమ్మల్ని చంపాలి అనుకున్న శివారెడ్డి గారు ఎన్ని ప్రయత్నించినా మీరు చనిపోలేదు. మీరు చంపాలనుకున్న శివారెడ్డి గారు మీ చేతుల్లో చనిపోలేదు. కానీ ఇక్కడ హైదరాబాదు, ఇక్కడ శ్రీనగర్ కాలనీలోనే ఒక ఫంక్షన్ హాల్కి వచ్చినప్పుడు అక్కడ చంపారు. ఎవరు చంపారని పక్కన ఇక్కడ ప్రత్యర్థుల చేతిలో ఆయన హత్యకు గురి కాబడ్డాడు. అప్పటికే మీరు మారిపోయారా? మారలేదు, కానీ ఆ రోజు నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఒక ఎలక్షన్స్ వచ్చినప్పుడు శివారెడ్డికి నాకు ఎన్టీఆర్ రాజీ చేశాడు. ఎన్టీఆర్, హోమ్ మినిస్టర్ మాధవ్ రెడ్డి, రేణుకా చౌదరి, వీళ్ళు రాజీ చేసి నన్ను తెలుగుదేశంలోకి తీసుకెళ్ళారు. ఓకే, తెలుగుదేశంలో చేరాను. ఒకే జీప్లో మైకల్ శివారెడ్డి అని పేపర్లో కూడా పడింది. సో శివారెడ్డితో కలిసి ఉన్నాను తెలుగుదేశంలో. అట్లా అంటే రాజశేఖర రెడ్డికి నాకు కొద్దిగా ఏదో పడకుండా. కానీ రాజశేఖర రెడ్డి గారితో రాజకీయంగా మీరు డిఫర్ అయ్యే శివారెడ్డి గారి దగ్గరికి శివారెడ్డితో చేతులు కడిపారంటారు మీరు, అవునా? ఎందుకు మీకు రాజశేఖర రెడ్డి గారికి గ్యాప్ వచ్చింది? మళ్ళీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్. మెయిన్గా రాజశేఖర రెడ్డికి చెన్నారెడ్డికి ఇంటర్నల్ ఫ్యాక్షన్ కదా కాంగ్రెస్లో. అవును, నేను చెన్నారెడ్డి వైపు పోయాను. ఆ చెన్నారెడ్డి నాకు 89 టికెట్ ఇచ్చింది. ఓకే,
కాంగ్రెస్ టికెట్. అట్లా డిఫర్ అయ్యాం కానీ నాట్ మేజర్ డిఫరెన్సెస్ ఏం కాదు. డిఫర్ అయ్యి ప్రత్యర్థి శివారెడ్డి గారితో కలిసిపోయారు మీరు. కలిసిపోయాం. ఎలా కలుస్తారండి మీరు? శివారెడ్డి గారి యొక్క వర్గ పోరులో వందల మంది అసలు భాషలు, ఎంతో మంది మహిళల పుస్తలు తెగిపోయాయి, ఎంతోమంది వితంతువులు అయిపోయారు, విధవలై రోడ్డులను తిరిగారు, పల్లెల్లో కొన్ని గ్రామాలు కాల్చేశారు కదా, కొన్ని గ్రామాలకు బూడిద చేశారు ఆ రోజుల్లో. అలాంటి మీ ఇద్దరు కలిసిపోతే చనిపోయిన వర్గీయుల పరిస్థితి ఏంటని ఆలోచించలేదు ఆ రోజు? ఎవరి స్వార్థం వాళ్ళది, న్యాయం ఉంటుంది. రాజకీయంగా ఫ్యాక్షన్లు ఉండేవాళ్ళు, అంతా అన్యాయమే కదా. ఆ రోజుల్లో మీరు జిల్లా ఎస్పీ పైనే ఫైర్ అయ్యారు, జిల్లా ఎస్పీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మిమ్మల్ని కనిపిస్తే కాల్ చేసేయాలని కూడా చూశారంట కదా పోలీసులు. ఇప్పుడు ఎస్పీ ఠాకూర్ బాగా తాగి ఫోన్ చేసి తిట్టాను ఎస్పీనే. ఎందుకు ఆయన ఎందుకు తిట్టారు? కేసులు పెడుతున్నారు నా మీద. అప్పుడు ఆయన సీరియస్గా తీసుకున్నాడు నన్ను అరెస్ట్ చేయాలని. అప్పుడు అనుకోని రీతిగా చెన్నైకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తారని చెన్నైకి వెళ్ళిపోవడమే అక్కడ దేవుడు నన్ను దర్శించడం. కడపకు వచ్చే పరిస్థితి ఓకే, ఎస్పీ కాల్ ఇంకా చంపేస్తారు కనిపిస్తారు, మీరు చెన్నైకి వెళ్ళిపోయారు. ఇక్కడికి కడపకు వచ్చేదానికి పరిస్థితి లేదు. అప్పుడే నేను యేసుప్రభుని నమ్ముకోడు. మరి ఎట్లా నమ్ముకున్నాను? దేవుడు మాట్లాడుతున్నాడు, అప్పుడప్పుడు మాట్లాడే దేవుడు. మరి ఈ సిచ్యువేషన్ ఉంది కదా, ఇంటికి ఫోన్ చేస్తే నా భార్య ఎందుకని ఈ ఫోన్కు ఫోన్ చేయొద్దు, పోలీసు వాళ్ళు ట్యాపింగ్ చేస్తున్నారు, నేను అరెస్ట్ చేయాలని. సరే నేను ఇంకొక ఫోన్ చేస్తే ఎట్లయినా నేను పట్టుకోవాలని ఉన్నారు. మరి నేను ఎట్లా రావాలి ఇక్కడికి? విలేకరులు తర్వాత రాజకీయ నాయకులు అందరు కూడా చాలామంది ఎవరు గెలుస్తారు ఈ పోరాటంలో. అప్పుడు నేను కేసు ఉంది జమ్మన్వాడలో, ఆ కేసుకు నేను పోవాలి. ఆ కేసుకు తప్పకుండా వస్తానని ఎస్పీ సిఐకి చెప్పాడు, పట్టుకొని రండి అని. నేను మెడ్రాస్లోనే ఉన్నాను. దేవుని సేవకులను కోర్టుకు పోకుండా ఉండడం కూడా తప్పే, కోర్టుకు పోయి సార్ అన్నారు. ఇంకా నేను కొత్తగా కదా దేవుని నమ్ముకున్నా. ప్రభా ఎట్లా ప్రభా అక్కడ పోమంటున్నాడు, నేను పోతాను, నువ్వు సహాయం చేస్తే నా జీవితం నీకు సమర్పించుకుంటాను అని అడిగాను. ఆశ్చర్యంగా మాట్లాడాడు. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. ఆ నుంచి బయలుదేరి వచ్చాను, కోర్టుకు పోయాను. అదే సిఐ పోలీసు వాళ్ళు కోర్టులో ఉన్నారు. సాయంకాలం వరకు ఉన్నాను, ఎవరు నా దగ్గర రాలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఇటువంటి శక్తివంతమైన కార్యములు కూడా దేవుడు చేస్తాడా అని నమ్మి ఇంకా సమర్పించుకున్నా. అంతే, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించేశారు. నో బాంబులు, నో కత్తులు, నో పిస్తల్స్, ఏమి లేదు, ఓన్లీ పీస్. నా సిగరెట్ ప్యాకెట్ తీసి పారేసాను అంతే. సిగరెట్ ప్యాకెట్ డ్రింక్ మానేసాను అంతే. ఆ రోజు ఏ సంవత్సరం అది? 94. అయితే సిగరెట్ ప్యాకెట్ పారేసినాక ఒక్క సిగరెట్ తాగాలని మనసు లేదు. మనసే మార్చాడు కదా, ఒక చుక్క బ్రాండ్. దేవుడు మార్చిన మనిషి మీరు. నాకు అర్థం కాలేదు, మీరు ఫ్యాక్షన్ చేసే సమయంలో మైలవరం మండలంలో గ్రామాన్ని మొత్తము బూడిద చేసేసారు కదా. మైలవరంలో అప్పుడు లేడీస్ ఎలక్షన్స్ వచ్చినాయి. నా భార్య ఇష్టం లేకున్నా కూడా ఆమెను నిలబెట్టి మైలవరం ప్రెసిడెంట్గా ఎన్నికైంది. జమ్మలవాడలో శివారెడ్డి వైఫ్ ఓడిపోయింది అనమాట. అంతేగాని ఎక్కడ అట్లా బూర్తి చేసినట్లు లేదు, కానీ ప్లానింగ్ ఉన్నది. శివారెడ్డి ఊరే పోయి డ్యూటీలు పట్టుకొని పోయి జనాలు తీసుకొని పోయి మొత్తం ఊరిని కాల్ చేస్తామనే మైండ్ వచ్చేది. ఓకే, అటువంటి మైండ్ ఉన్నది అప్పుడు. మైకేల్ బాబు గారు ఎక్కువగా అప్పట్లో ఫారిన్ గన్స్ ఎక్కువ వాడేవారు అంటుంటారు కదా, ఎక్కడి నుంచి వచ్చేటి మీకు గన్స్? అవి ఫారిన్ గన్స్ అంటే దొంగ గన్లు ఉంటాయి కదండి, అవి కొనేవాళ్ళం. ఓకే, అంటే అండర్ గ్రౌండ్ డీలింగ్. అవి ఫారిన్ గన్సే కదా, ఇప్పుడు ఇండియా గన్స్ ఏం పెద్దగా ఉండేది. ఇంకా నాకు లైసెన్స్ గన్స్ ఉన్నాయి, ఒకటి సింగపూర్లో కొన్నాను. వెపన్స్ అంటే నాకు చాలా క్రేజ్ అనమాట. అవతల వాళ్ళకి కూడా భయమే, చాలా వెపన్స్ ఉంటాయి, గురి పెట్టి కాల్స్తారా. ఎప్పుడైనా శివారెడ్డి గారు అట్లా ఎదురు పడినప్పుడు గురి పెట్టి కాల్చాలనిపించిందా? ఒకసారి సమితి మీటింగ్ జరుగుతుంది, శివారెడ్డి మెంబరే నేను మెంబరే, ఆయన ఎమ్మెల్యే. అప్పుడు నేను కూర్చోన్నా లోపల, సడన్గా శివారెడ్డి బయటికి పోయినాడు. టౌన్ ఏరియా కదా, ఏం ఫ్యాక్షన్ ఉంటుందని నేను ఒక్క బాడీ గార్డ్ని డ్రైవర్ను, నా బాడీ గార్డ్ కుంటిగిరి రెడ్డి బ్యాగ్ పెట్టుకొని బయట అరుగు మీద కూర్చోన్నాడు. శివారెడ్డి బయటికి పోయి ఎదురు చేస్తున్నాడు. నేను చూశాను, ఏంట్రబ్బా ఏం సరిగా పొజిషన్ బాగాలేదని టక్కని బయటకు వచ్చిన.
బయటికి వస్తే అప్పటికే ఒక గుంపు కొన్నారు. కుంటిగూరు రెడ్డి బ్యాగ్ రెడ్డి అంటే కొంటాను వస్తాడు, బ్యాగ్ తీసుకొని వస్తున్నాడు. శివారెడ్డి పోయి బ్యాగ్ పట్టుకున్నాడు. అంటే కొంటిగూరు రెడ్డి నాకు అందుబాటు రాకూడదని నా దాంట్లో రివాల్వర్ అన్నారు, తీసి ఇట్లా పెట్టాను. క్లోజ్ క్వార్టర్స్. శివారెడ్డి బాడీ గార్డు రైఫిల్ పెట్టాడు నా మీద. నేను కాల్చిన అక్కడ డెడ్ బాడీనే, వాళ్ళు కాల్చిన నేను చనిపోయాను. మధ్యలో ఒక ఆయన నా కుత్బుద్దీన్ వాళ్ళ అన్న ఖాజాముద్దీన్ అని లోపలికి వచ్చి ఎత్తుకొని పోయాడు. అంతలోపు జీప్ డ్రైవర్ స్టార్ట్ చేసుకున్నాడు. జీప్లో ఎత్తుకొని పోయి జీప్లో కూర్చోబెట్టాడు, ల్యాండ్ రోవర్లో. నేరుగా ఇంటికి వచ్చేసి. రాజారెడ్డి గారు జమ్మలమడుకు పెద్దగా వచ్చారు కాదు, శివారెడ్డి గారు పులివెందులు వెళ్ళేవారు కాదు అంటారు. అంటే ఎవరు ఫ్యాక్షన్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళకు పులివెందుల్లో ఎనిమిస్ ఎక్కువ, ఈయనకు జమ్మలమడుగు. ఇంకా అక్కడికి పోయి ఏం చేయగలుగుతారు? ఈయన అక్కడికి పోవడం కానీ వాళ్ళు ఇక్కడ పోవడం రావడం కానీ. మీ వల్ల వైఎస్ రాజారెడ్డి గారికి శివారెడ్డి గారికి మధ్య ఎప్పుడు గ్యాప్ రాలేదా? అంటే ఫ్యాక్షన్ జరగలేదంటారా? ఫ్యాక్షన్ జరగలేదు. లేదు. అంటే సాయం అయితే మీకు ఎప్పుడైనా లోపల ఎన్మిటి. ఎప్పుడైనా మనుషుల్ని పంపించారా మీ మామ మీకు? మనుషులు ఎలక్షన్స్ అప్పుడు వచ్చారు పులివెందుల నుంచి. ఓకే. కానీ నేనే వాళ్ళ కొరకు మనుషులను పంపించాను. అప్పుడు మీకు అనంతపురంలో ఉన్న మద్దల చెరువు కుటుంబంతో కావచ్చు, సానే కుటుంబం అంటే ఓబులరెడ్డి గారి కుటుంబం కావచ్చు, మద్దల చెరువు సూర్నారెడ్డి కుటుంబం కావచ్చు, పరిటాల రవీంద్ర గారితో కావచ్చు, జేసీ కుటుంబంతో కావచ్చు, ఎవరితో సంబంధాలు ఉండేటివా? పెద్ద సంబంధం లేదు, ఎందుకంటే మా జిల్లాలోనే మాకు తలకాయ నొప్పి మా ఫ్యాక్షన్. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొద్దిగా టచ్, అంటే పక్కనే కదా. సో చెప్పాలంటే జమ్మలమడుగుని ఒక బాంబుల గడ్డ చరిత్రగా మార్చిన ఘనత మీది, శివారెడ్డి గారిది అంటారు. అంటే ఫ్యాక్షన్ అట్లా ఉన్నదండి. ఒకసారి ఫ్యాక్షన్ జరిగింది వాళ్ళ మనుషులకు నా మనుషులకు. ఎక్కడ జరిగిందంటే బస్ స్టాండ్లో. ఆ బస్ స్టాండ్లో దాదాపు గంట సేపు బాంబులు వర్షం, షాప్స్ అన్నీ మూసేశారు, మనుషులు ఎవరు లేరు. వాళ్ళకు మాకు గలాట, బాంబులు వర్షం. అసలు ఒక భయానక వాతావరణం ఉండేది. అసలు మీ రెండు వర్గాలు అలా వస్తేగినా అంటారు. భయపడేవాళ్ళు. అంటే మేము కూడా అట్లా తిరిగేవాళ్ళం, వెనకాల ముందర కడుచుకొని తిరిగేవాళ్ళు కదా. ఆ రోజు జమ్మలమడుగులో బాంబుల వర్షంలో మా వాడు చనిపోయారు. వాళ్ళు గన్తో కాల్చారు, కుర్రోడు బుల్లెట్ తగిలి చనిపోయాడు. అప్పుడు ఫ్యాక్షన్ స్టాప్ అయింది. మీరు ఒక పక్క ఫ్యాక్షన్ చేస్తుంటే మీ చుట్టూ ఉన్న అనుచర గణం కావచ్చు, మీ బాడీ గార్డ్స్ చాలామంది ఫ్యాక్షన్ మాటున కొన్ని దారి దోపిడీలకు కూడా పాల్పడేవారు అప్పుడు అంటారు. ఏం పెద్ద దౌర్జన్యం చేసేవాళ్ళు కుర్రోళ్ళు. అంటే దాన్ని డబ్బులు కాడ, బట్టలు అంగడి కాడ, అది నాకు ఇష్టం లేదు. అవన్నీ వాళ్ళు ఏదో నా పేరు చెప్పి పెద్ద ఏం కాదు, దోపిడులు కాదు. మీ చుట్టూ ఉన్న వారిని పోషించడానికి ఆర్థిక మూలాలు ఎక్కడి నుంచి వచ్చేవి మీకు, వనరులన్నిటి కూడా? నేను పూర్ పీపుల్కు చాలా ఫండ్స్ తెప్పించేవాడిని, హెల్ప్ చేసేదాన్ని. ఓకే. ఫారెన్ ఫండ్స్ వచ్చేటి, ఇంకా డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. పూర్ పీపుల్కి చేసేవాడిని, నాకు కూడా పెట్టుకునేవాడిని. దేవగుడి శంకర్ రెడ్డి గారు మీ ఫాలోవరా అంటే మీ సన్నిహితుడా? సన్నిహితుడు. మీ సన్నిహితుడు. మరి దేవగుడి శంకర్ రెడ్డి గారు అంటే ఇప్పుడున్న దేవగుడి నారాయణ రెడ్డి గారు అలా అన్న కదా, వాళ్ళ నాన్న. ఆయన షాద్నగర్ దగ్గర శివారెడ్డి అంచెలు చంపేశారు. అంతే కదా, వాళ్ళ అంచెలు చంపారనేది అప్పుడు ఆరోపణ. అప్పుడు మీరు ఇంకా ఫ్యాక్షన్లో ఉన్నారా? ఫ్యాక్షన్లో ఉన్నారు. అప్పుడు మీకేమనిపించింది? అప్పుడు శివారెడ్డి గారు మీరు కలిసే ఉన్నారా? కలిసలేదు. ఇంకా అప్పుడు శంకర్ రెడ్డి గారిని చంపినప్పుడు మీరు ప్రతీకారేచ్ఛతో ఏమైనా దాడులు చేశారు? మళ్ళా చేయలేదు. ఎందుకు అంటే అది నా పర్సనల్ కాదు కదా. కానీ శంకర్ రెడ్డి గారు మీ సన్నిహితుడే కదా. సన్నిహితుడే. టైంలో శివారెడ్డితో కాంప్రమైజ్ అయినా ఏంటి అని తెలియదు. ఆ దినాల్లోనే కాంప్రమైజ్ అయిన దినాల్లో ప్రతీకారేచ్ఛతోనే దేవగుడి శంకర్ రెడ్డి గారిని బాంబుల శివారెడ్డి అనుచరులు చంపారని ఆరోపణ వచ్చినప్పుడు ఆ ప్రతీకారేచ్ఛతోనే బాంబుల శివారెడ్డి గారిని ఇక్కడ హత్య చేశారు. అప్పుడు మీరు శివారెడ్డి గారు కలిసిపోయి ఉన్నారు. అప్పుడు మీ మీద విమర్శలు రాలేదా? రాలే. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు డెడ్ బాడీని కళ్యాణ మంటపం నుంచి ఎన్టీఆర్ వచ్చాడు. అప్పుడు రాజ్భవన్లోకి తీసిపోయారు. అప్పుడు ఎన్టీఆర్ నేను గేట్ క్రాష్ చేస్తాను. నేను ఎన్టీఆర్ పక్కనే, ఆయన లోపల రానిలే. అట్లా నేను పోయాను, నా బాడీ గార్డ్స్ నేను పోయి గేట్ క్రాష్ చేసాం. లోపల పోయి కూర్చున్నాము. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. అప్పుడు ఏదో ఆయన గవర్నర్కు పిటిషన్ ఏదో చెప్పి వచ్చింది.
రాజారెడ్డి గారు అంటే ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ అంటారు ఆ ఏరియాలో. లాంటిది మీరు ఒక ఫ్యాక్షన్ నేతగా మారిపోయిన తర్వాత, ఫ్యాక్షన్ మారిపోయిన తర్వాత రాజారెడ్డి గారు ఇంకా పట్టు సాధించారా ఆ ప్రాంతాల్లో? అంటే మీ ద్వారా కొండాపురం కావచ్చు, రైల్వే కొండాపురం కావచ్చు, ముద్దనూరు మండలాల్లో పట్టు సాధించారు, గట్టి పట్టు సాధించారు అంటారు ఆయన ఫ్యాక్షన్ లీడర్గా? పట్టు ఏం లేదు కానీ రాజారెడ్డి మామ ఏమంటే ఈయనకు మైకల్ ఉన్నాడు అనేది భయం అవతలలో, నాకు రాజారెడ్డి మామ ఉన్నాడని ధైర్యం, భయం. ఓకే. నా శత్రువులు, ఆయన శత్రువులు కూడా భయమే. ఏమన్నా వస్తే మైకల్ వస్తాడు జమ్మనోడు నుంచి, నాకేమన్నా జరిగితే రాజారెడ్డి మామ వస్తాడని వీళ్ళకి భయం. సో అట్లా టైఅప్లో ఉన్నాం. మీరు 1989, 85 రెండు ఎన్నికల్లో పోటీ చేశారు మీరు ఒక్కసారి. 85లో నేను జైల్లో ఉన్నాను. ఓకే. ఏదో బెయిల్ వస్తుందని అప్పుడు ఇంకా పాలిటిక్స్లో పెద్ద ఎదగలే. జైల్లో నుంచి నామినేషన్ వేసాను. ఓకే. బెయిల్ రాలే. ఇంకా నేను బయట ఉంటే ఇంకేం ఎలక్షన్ చేస్తా. ఓకే. శివారెడ్డి గెలిచాడు. మళ్ళీ 1989లో 2 సార్లు శివారెడ్డిపై పోటీ చేసి మీరు ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో మీ బావ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, రాజారెడ్డి గారు మీకేం సపోర్ట్ చేయలేదా? 89 చాలా సపోర్ట్ చేశారు. రాజారెడ్డి మామ మనుషులను పిలుచుకొని వచ్చి అక్కడే ఉన్నాడు జమ్మలమడుగులో. ఆయనకు పెద్ద ఫ్యాక్షన్ జరిగింది చిన్నమడియం అనే ఊర్లో. ఆయన్ను బంధించేశారు బాంబులు ఇసిరి. అప్పుడు ఆ రోజు 2 మర్డర్స్ జరిగాయి. నా భార్యను కూడా పంపించినాం బికాస్ షీ హ్యాడ్ లైసెన్స్ గన్స్. ఆ ఊర్లో ఫైరింగ్ జరిగితే శివారెడ్డి మనిషి ఒక మనిషి చనిపోయాడు, నా మనిషి చనిపోయాడు. నా బాడీ గార్డే నా వైఫ్ లైసెన్స్ గన్స్ పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు ఆయన మీద పడ్డారు. అట్టనే వంగి ఫైర్ చేశారు. 2 రౌండ్స్ ఫైర్ చేశారు. నా భార్య ఎదురుగానే 2 చనిపోయారు. మొత్తం మీద కత్తి పట్టిన వారిలో కత్తి బాంబు పట్టిన వారిలో ఒకరు ఉన్నారు, పంపిన ఒకరు లేరు. కత్తి పట్టిన వారు కత్తితోనే పోతారు, బాంబు పట్టినవాడు బాంబుతోనే పోతారన్న సామెతను శివారెడ్డి గారు అలా అయిపోయారు. మీరు పరివర్తన చెంది దేవుని నమ్ముకొని ఇలా మారిపోయారు. ఇలా మారిపోయింది నాకు తెలీదు. మీరు శివారెడ్డి గారు చాలా పెద్ద ఫ్యాక్షను, ఒకరు కనిపిస్తే ఒకరిని చంపుకునే అంత కక్షలు మీ పైన ఉండే. అలాంటి శివారెడ్డి గారిని చంపాలనే అంత కసితో ఉన్న మీరు, వాళ్ళ శివారెడ్డి గారి భార్యకు నాకు తెలిసి ఏదో క్యాన్సర్ ఏదో ఉన్నప్పుడు మీరు వెళ్ళి, అంటే మీరు దేవుడి యొక్క కుమారుడిగా మారిపోయిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఆమె కోసం మీరు వెళ్ళి ప్రార్థన చేశారంటారు. అంటే దేవుడిచ్చిన మనసు మారింది కదా. మనుషులను చంపే మనసును, మనుషులను రక్షించే మనసు దేవుడిచ్చాడు. అప్పుడు తెలిసింది క్యాన్సర్ వచ్చి హైదరాబాద్లో అడ్మిట్ అయ్యారని. అప్పుడు నేను పోయాను. రూమ్ లేకపోతే నన్ను చూసి ఆశ్చర్యపడిపోయింది. తర్వాత నేను దేవుని విషయాలు చెప్పాను. వచ్చేటప్పుడు మీ కొరకు ప్రేయర్ చేస్తాను అక్క అన్న. చేయి తమ్ముడు అని. లక్ష్మీదేవమ్మ. ఇది దాదాపు 25 years అయింది. నూనె ప్రార్థన చేస్తే ఆ క్యాన్సర్ హీల్ అయింది. ఓకే. షీ స్టిల్ అలైవ్. ఉన్నారు తెలుసు. నేను ఇంటర్వ్యూ కూడా అడిగాను 2-3 సార్లు, ఆవిడ ఇవ్వలేదు. వాళ్ళ కుమారుడు ఐ థింక్ గిరి ఉన్నారు. గిరి ఉన్నారు, ఆయన టచ్లో ఉంటారు, మాట్లాడుతుంటాను. అది దేవుడిచ్చిన మనసే. ఎవరినైతే చంపాలనుకున్నారో ఆయన భార్యని మీరు కాపాడారు. మళ్ళీ దేవుడి మనసు. దాదాపు 200 members క్షమాపణ అడిగాను. అదే మీరు ఫ్యాక్షన్ విడదీసి దేవుడి మార్గంలో నడిచిన తర్వాత ప్రతి గ్రామానికి వెళ్ళి క్షమాపణ కోరారు మీరు. నా వల్ల మీ భర్త చనిపోయారు, నన్ను క్షమించడం, ఆ రోజు అలా జరిగిపోయింది, నాది తప్పు అనేసి క్షమాపణలు కోరారంటే కదా మీరు. లిస్ట్ రాసుకొని. లిస్టు రాసుకున్నారా? మర్చిపోకూడదు కదా. యేసు ప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది, కొన్ని పాపములు కాదు. అందుకని లిస్టు రాసుకొని అందరినీ క్షమాపణ అడుక్కుంటూ వచ్చాను. దూరంగా ఉండే వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. శివారెడ్డి గారి పైన రాజకీయంగా ఎలాగైనా గెలిచి, అంటే ఎమ్మెల్యేగా గెలిచి పైచేయి సాధించాలి అనేంత కసి మీది. మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలి, ఎలాగైనా మిమ్మల్ని హత్య చేయాలి అనేంత పగ శివారెడ్డి గారిది. ఇంత పగతో రగిలిపోయేవారు మీరు. ఐ థింక్ నాకు తెలిసి 1987 అనుకుంటా శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మీ భార్యను డైరెక్ట్ ఎలక్షన్లో ఎంపీపీగా గెలిపించుకున్నారు మీరు. ఎలా సాధ్యమైంది అసలుకి? ఇంత పగతో రగిలిపోయారు. ఆయన చూస్తే ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మీ భార్యను ఎలా గెలిపించుకున్నారు ఆ ఎన్నికల్లో మీరు? అంటే అక్కడ నేను పూర్ పీపుల్కి బాగా హెల్ప్ చేశాను. మైలవరం మండల్ జమ్మలమడుగులో శివారెడ్డి భార్య నిలబడింది, నా భార్య ఏమో మైలవరం. సో అప్పటికే జనాల దగ్గర మంచి పేరు నాకు. అందుకని డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ జమ్మలమడుగులో శివారెడ్డి భార్య ఓడిపోయింది, మైలవరంలో నా భార్య గెలిచింది.
గెలిపించి పైసే సాధించారు, కొంతవరకు సాటిస్ఫై అయింది మీకు. చాలా. నాకు ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి, 1989లో మీరు ఓడిపోవడానికి కేవలము మీ ఇంటి వెనకలు ఉన్న బాంబులు పేలడమేనా? కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్న వర్గ పోరు కావచ్చు, వర్గాలు కావచ్చు, రెడ్డి సామాజిక ఒకవైపుకి వెళ్ళిపోయి ఇదంతా ఏమన్నా ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఈక్వేషన్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ బట్ పేపర్లో ఏమో విజయ్ కుమార్దే విజయం అన్నారు. నేను కూడా 100% గెలిచేవాడిని. శివారెడ్డి కూడా నేను ఓడిపోయినానని ప్రకటించాడు. కానీ బాంబులు పేలడం బట్టి రాజారెడ్డి మామ నేను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాం. అప్పుడు ఎలక్షన్స్ 5-6 రోజులు మొత్తం అప్సెట్ అయిపోయింది. బాంబులు లేవు, క్యాన్వసింగ్ లేదు, ఫాలోవర్స్ అందరూ రిజెక్ట్ అయిపోయారు. మెయిన్ బాంబులు లేకపోతే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో కాంగ్రెస్ గెలిచింది, ఒక జమలూరులోనే నేను ఓడిపోయాను. కానీ ఓడిపోయానని అప్పుడు బాధపడ్డాను, కానీ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ ఓడిపోయిందని. అంతకన్నా ఎక్కువ మంచి. మీ తల్లిదండ్రులు ఏదైతే డాక్టర్లుగా చేశారు క్యాంబెల్ ఆసుపత్రి, ఇప్పుడు ఎలా ఉంది? అది బాగుందండి, బాగా జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి డయాసిస్లో, సిఎస్ఐ డయాసిస్, అవన్నీ సెట్ అవుతాయిలేండి. శివారెడ్డి గారు మరణం మీకు ఏమనిపించింది? ఏం సంతోషం ఏం లేదు, మరణించాక ఏమైంటాడు అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అందరం మరణించాలి, తర్వాత ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది దేవునితో సంబంధం కలిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడో చనిపోవాల్సింది, అయితే నాకు రావాల్సిన మరణ శిక్ష యేసు ప్రభు శిలువలో మరణించారు. ఆ మర్మం ఏమిటంటే మనుషుల యొక్క పాపముల కొరకు యేసు ప్రభు మరణించాడు. ఆయన మన కొరకు మనుషుల యొక్క పాపములను తీసుకొని పాప ప్రక్షాళన. నేను రాజకీయాల్లో చేసిన పాపాలు ఆయన శిక్షింపబడ్డాడు, రక్తం కార్చాడు. మీరు రాజకీయాల్లో పాపాలు చేయలేదు, ఫ్యాక్షన్లో చేశారు కదా. ఫ్యాక్షన్ నేతగా మారిన తర్వాత రాజకీయ నేతగా మాట్లాడుకున్నారు. సరే, శివారెడ్డి గారు మీరు కలిసిపోయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారితో మళ్ళీ రాజీ పడ్డారా? తర్వాత దేవుని నమ్ముకున్నాక పోయి క్షమాపణ అడిగాను, అప్పుడు ఆయన హ్యాపీ అయ్యాడు. సీఎం అయినాక కూడా కలిసేవాడిని. ఏమని పిలిచేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు? మీరు అన్నా అని పిలిచాను. అన్నానా? భావాన్ని పిలిచేది? చిన్నప్పటి నుంచి అన్న. ఎంత వయసు పెద్దవారు మీకన్నా? నాకన్నా 4 years పెద్ద. మీ మేనమామ వైఎస్ రాజారెడ్డి గారిని వేముల వద్దనే కదా చంపింది, ప్రత్యర్థులు బాంబులు వేసి అతి కిరాతకంగా చంపారు కదా. అప్పుడు ఏమనిపించింది మీకు? అప్పటికే మీరు మారిపోయి ఉన్నారు కదా. మారిన చాలా బాధ వేసింది. అంత డీప్గా మనం మాట్లాడాలన్నా కూడా డీప్ సబ్జెక్ట్ కదా, మన వ్యూవర్స్ కూడా అర్థం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక మరణం అనేది ఇంపార్టెంట్ అండి ఫర్ ఎనీబడి. ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోయింది, ఎక్కడుంది ఇప్పుడు? అట్లా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు అనేది ఒక పెద్ద ప్రశ్న అందరికి కూడా, క్వశ్చన్ మార్క్. అయితే యేసు ప్రభువును మన మనసులో నమ్ముకున్నప్పుడు ఆయన మన శిక్ష తీసుకోవడమే కాకుండా ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది, ఆ రక్తంతోనే నేను కడగబడ్డా. ఒకప్పుడు ఈ రక్తంలో ఏమున్నది? పాపం, ఫ్యాక్షన్. యేసు రక్తంతో మీరు పరిశుద్ధులు అయిపోయారు. సో అట్లా యేసు ప్రభువును నమ్ముకున్న వారికి అందరికీ పరలోకంలో స్థానం ఉంటుంది. ఓకే. కానీ ఏ కొలతలో దేవుడు జడ్జ్ చేస్తాడో అది నేను చెప్పలేను. మారిన తర్వాత ఎప్పుడైనా ఆ బైబుల్ని వదలాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? లేదు. ఇప్పుడు బైబుల్ ఉంటుంది చేతిలో, ఎప్పుడు ఉండాలా? రాజకీయాల్లో అడుగు పెట్టాలని మనసే లేదు. లేదు, అయిపోయింది అంతే. 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు జమలూరులో నాకు ఇంకా పలుకుబడి ఉంది, నేను పోయి నిలబడితే గెలిచగలుగుతాను. టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ మీ బావ లేరు అంటే, బావ కుమార్ సిరిమలమ్మ గారు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా జీవం లేదు ఇప్పుడు ఏపీలో. మీ అల్లుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆదరించి ఎప్పుడైనా టికెట్ ఇవ్వాలని అనుకున్నారు? అసలు మీరు అడిగారా? అనుకోలే, నేను అడగలేదా? అడిగితే ఇచ్చేవారేనా? ఇంకా ఇచ్చేవారు, ఎందుకంటే గెలిచేవాడిని కదా. అంత సంబంధాలు ఉన్నాయంటారా? అంటే ఇంకా మేనల్లుడే కదా. అల్లుడైనా కూడా సొంత చెల్లితోనే విభేదాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడు వాళ్ళ నాన్నకు మేనత్త కుమారుడు, వాళ్ళ తాత అక్క కుమారుడు మైకేల్ బాబు గారితో అంత సంబంధాలు ఉంటాయంటారా? సంబంధాలు ఉన్నాయి. బాగున్నాయా? మీరు చూసారు కదా, అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉన్నారంటే సీఎం వాళ్ళు లోపలేం లేరు, అందరితో పాటు మీరు కూడా బయట కూర్చొని ఉన్నారు. సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలే. మరి అంత సంబంధాలు ఉన్నాడు, మీ కుమారుడికి ఒక సాప్ డైరెక్టర్ పదవి మాత్రం ఇవ్వగలిగారు, ఒక మంచి పదవి ఇచ్చిండొచ్చు కదా. నేనే అడిగాను, చైర్మన్ పోస్ట్ అడిగాను. ఇప్పుడు డైరెక్టర్ ఇష్టం లేమామా అన్నాడు. సరే అన్న. ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న, నాకు తెలిసి మీకు కావచ్చు
మరోవైపు వైఎస్ భారతి గారికి బంధువుగా ఉన్న దుష్యంత్ రెడ్డి గారికి కావచ్చు, ఏ రోజు ఏం న్యాయం జరగలేదని అనుకుంటా కదా. జరిగే వాళ్ళకి జరిగింది. నేనుగా ఏం జగన్ దగ్గర ఏదో పెద్దగా సాయం పొందినని కాదు. ఎవరికైనా ఏదైనా ట్రాన్స్ఫర్లు ఇది ఉంటే చిన్న చిన్న పోయేవాడిని, హెల్ప్ చేసేవాడు. రాజశేఖర రెడ్డి కూడా హెల్ప్ చేసేవాడు. ఆయన జగన్కు నా మీద ప్రేమ ఉంది, షర్మిలాకు నా మీద ప్రేమ ఉంది. ఓకే ఓకే ఇప్పుడు ఫ్యాక్షన్ అంతా అయిపోయింది, శివారెడ్డి గారు లేరు, ఎవరు లేరు అసలుకి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలుకి? ఎక్కడ అంటే దేవగుడి శంకర్ రెడ్డి కుటుంబంతో మీకు ఇప్పుడు అనుబంధాలు అలాగే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా? పరిస్థితి ఎలా ఉందంటారు అక్కడ? బాగుంది. బాగుందా? ఆదినారాయణ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఫోన్లతో మాట్లాడుతుంటారు. వేరే మొన్ననే అంటే 1 month. అంటే శివారెడ్డి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు దేవగుడి కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. శివారెడ్డి కుటుంబంతో సంబంధమే. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి జైల్లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. అయినా నేను రాజశేఖర రెడ్డికి ఇష్టానుసారం కాకుండా ఆయన పోయి జైల్లో చూశాను. మరి సీఎం ఇష్టపడ్డు కదా, అయినా నేను దేవుని ప్రేమతో ఆయన పోయి చూసి వచ్చాను. రామ్ సుబ్బారెడ్డి చూసి ప్రార్థన చేసి ఆయనకు బైబిల్ ఇచ్చి అట్లా చాలా ఇష్టం నేనంటే. అదే రామ్ సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నారు కదా ఇప్పుడు, మీ అల్లుడి దగ్గర. వైసీపీలో ఉన్నారు. ఇంకో విషయం చూస్తుంటే మీరు అన్నారు రమణారెడ్డి గారు, శివారెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద ఫ్యాక్షనిస్టులు అని. మీరన్న ఫ్యాక్షనిస్టులు రమణారెడ్డి గారు లేరు, అనారోగ్యం కారణంగా ఆయన చనిపోయారు. శివారెడ్డి గారు ప్రత్యర్థి చేతుల్లో చనిపోయారు. ఓకేనా, వీళ్ళు లేరు, వీళ్ళు ఎవ్వరు లేరు. ఇంకా మీ మేనమామ రాజారెడ్డి గారు కూడా ప్రత్యర్థుల చేతుల్లోనే హత్య గావింపబడ్డారు. ఎవ్వరు లేరు. అది ఎలా ఉందంటారు ఇప్పుడు కడప జిల్లాలో? కొత్త తరం రాజకీయాలు, కొత్త తరం నాయకులు వచ్చారు కదా అంతా కూడా. అంటే మనుషులు మారలేదు. నాకు తెలిసి ఈ ఫ్యాక్షన్ మెయిన్గా ఏమంటే పోలీస్ ఫోర్స్ బాగా స్ట్రాంగ్ అయిపోయారు సడన్గా. అప్పటి నుంచి ఈ ఫ్యాక్షన్స్ మౌనం వహిస్తూ వచ్చారు. ఓకే, బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ పోలీస్. అప్పుడు ఆయన ఎవరో ఎస్పీ వచ్చిన్నాడు, ఉమేష్ చంద్ర. ఆయన అప్పటి నుంచి అప్పుడే నేను కూడా ఫ్యాక్షన్ వదిలేశాను. ఏ సంవత్సరంలో మీరు ఫ్యాక్షన్ నేతగా మారారు? ఏ సంవత్సరంలో పరివర్తన చెందారు? 93లో పరివర్తన. ఫ్యాక్షన్లో చేరడం 79, 80. ఓకే, 1979 నుంచి 93 వరకు ఫ్యాక్షన్ నడిపారు. అంటే 14 సంవత్సరాలు నడిపారు. ఆ రోజు దేవుడు మీకు కనిపించకపోయి ఉండింటే, మాట్లాడకపోయి ఉండింటే ఈరోజు మీరు కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు దేవుడు భక్తుడు అయిపోయారు, పూర్తిగా పునీతులైపోయి. ఇప్పుడు ఎలా ఉంది ఈ లైఫ్? ఎలా ఉంది లైఫ్? దీనికి మించిన లైఫ్ లేదండి. అంతే. ఎందుకంటే చనిపోతే ఎక్కడికి పోతాననేది తెలుసు. ఒకటి, దేవుని దగ్గర దీర్ఘాయుష్ ఉంది. ఇప్పుడు నాకు 70 years దాటినాయి. దేవుడు దీర్ఘాయుష్తో నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడు. దేవుని నోట్లో నుంచి వచ్చిన మాట క్రియేట్ చేయని తిరిగిపోదు. సో ఐ హ్యావ్ అ లాంగ్ లైఫ్ టు లివ్. ఇంకా లాంగ్ లైఫ్లో దేవుణ్ణి సేవించడము, లాస్ట్కు దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్ళడం, ఆయన దగ్గరికే కదా పోయేది. ఓకే, ఏంటి అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిల గారికి మధ్య ఉన్న గ్యాప్, వివేకానంద రెడ్డి గారి మర్డర్, ఇవన్నిటి గురించి మీరేమంటారు? అసలు వచ్చినాయి చాలా డిఫరెన్సెస్. వాళ్ళకి ఏమన్నా కాంప్రమైజ్ చేయాలని కూడా ట్రై చేశాను. మీరు మెయిన్లీ సమ్ ప్రాపర్టీ మ్యాటర్స్ ఏమో ఉండొచ్చు, కానీ కుదరలేదు. మరి భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అసలుకి? మరి రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరికి టాలెంట్స్ ఉన్నాయి, జగన్కు ఉంది, షర్మిలకు ఉంది. ఓకే, మరి ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేస్తారో మనకు తెలియదు. పులివెందులో రాను రాను వైఎస్ కుటుంబానికి ఆదరణ తగ్గుతోంది అంటున్నారు కదా. ఈ ఎన్నికల్లో 30,000 మెజార్టీ తగ్గిపోయింది కదా. అసలుకి దీనికి కారణం ఏమంటారు? అసలుకి వివేకానంద రెడ్డి చనిపోవడము, షర్మిల వీళ్ళు వేరు కావడము, పబ్లిక్లో ఎఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఏంటి అనేది బయటపడడంలో. మీకు తెలుసా? నాకు తెలియదు. మీరు నమ్మిన దేవుడు మీకు చెప్పలేదా వివేకానంద రెడ్డి గారు మీ చిన్న బావని ఎవరు చంపారు అనేసి? అంటే నేను అంత డీప్గా దేవుణ్ణి అడగలేదు. ఒకటి, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. మీరు వివేకానంద రెడ్డి గారు ఒక ఏజ్ గ్రూపా? నాకన్నా 2 years పెద్ద. చాలా క్లోజ్ నాకు. ఓకే, వెరీ క్లోజ్. మరి అంత క్లోజ్గా ఉన్న మీ బావ ఎవరు చేతుల్లో హత్య కావిపడ్డారని మీ దేవుణ్ణి అడగలేదా మీరు? ఆ సబ్జెక్ట్ అంత దేవునితో డిస్కస్ చేయలేదండి. ఈ అన్న చెల్లెల మధ్య వివాదం సద్దు మనకి అవకాశం ఏమైనా ఉందంటారా? ఉండొచ్చు, ఏముందండి. శత్రువులను మిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం ఉంది. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు. ఎంతమంది పూర్తి అపోజిషన్ వాళ్ళు ఇండియాలో కలిసిపోతున్నారు. నేను శివారెడ్డి కలిసలేదు అక్కడ. ఓకే, ఇక మనం రాజకీయాల గురించి మాట్లాడితే మీరు 2 పర్యాలు రాజకీయాల్లో ఉన్నారు కదా, పోటీ చేసి ఓడిపోయారు కదా. ఏపీలో బీజేపీ
గెలుపుకు ప్రధానమైన కారణం ఏంటి? ముఖ్యంగా జమ్మలమడుగు లాంటి ప్రాంతములో అసలు బీజేపీ అంటే గుర్తు కూడా ఆ ప్రాంతం వాళ్ళకి తెలియదు. అదంతా కూడా కొద్ది గ్రామీణ ప్రాంతం ఉన్న ఏరియానే జమ్మలమడుగు, ఒక ఫ్యాక్షన్ ఏరియా, గ్రామీణ ప్రాంతము. అంత అవగాహన కూడా ఉండదు ఒక కమలం గుర్తు అనేది. ఆ గుర్తు కూడా అక్కడ గెలవడానికి బలమైన కారణం ఏమంటారు అసలుకి? అంటే జమ్మలమడుగు వరకు బీజేపీ ప్రభావం కాదు, అది ఆదినారాయణ రెడ్డి దేవగుడి వాళ్ళకు ఉండే ఫాలోయింగ్. తర్వాత యువతల క్యాండిడేట్ కూడా వీక్ కాబట్టి. ఎవరు? సుధీర్ రెడ్డి, డాక్టర్ సుధీర్ రెడ్డి. వీక్ ఏంటి? ఆయన 2019లో గెలిచాడు కదా. ఇప్పుడు మనుషులు కూడా 5 ఏళ్ళు ఒకరు ఉంటే నెక్స్ట్ 5 years కొత్త వాళ్ళని చూస్తాంలే అనుకుంటారు. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, అంతమంది ఓడిపోయాడు కదా. జగన్ ఓడిపోయాడు, రేపు రాడని ఎట్లా చెప్తాం? ఆదినారాయణ రెడ్డి గారి ప్రభావం ఎంత ఉన్నా గుర్తు తెలియాలి కదా ప్రజలకి. కమలం గుర్తు మీద మీట నొక్కాలి కదా, బటన్ నొక్కాలి కదా. ఈ కాలంలో అన్నీ తెలుసండి. ఆ అన్నీ కాలం తెలుసా? అంటే అంత మోటార్లు ఉండేవాళ్ళు, మనుషులు బాగా ఎన్లైటన్ అయ్యారు. మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకొని బీజేపీ 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చింది. ఎందువల్ల అంటారు అసలు? ఎందువల్ల అనేది తెలియదు కానీ బీజేపీ వెరీ స్ట్రాంగ్ అయిపోయింది, అంతే కదా, నేషనల్ వైడ్. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ వీక్ అయిపోయింది. తర్వాత మోడీ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఆ స్ట్రెంగ్త్ ఇప్పుడు రాహుల్ గాంధీ పొందుతున్నాడు. ఈస్ బికమింగ్ స్ట్రాంగ్. ఓకే, ఒకప్పుడు అది కాదు. ఒక ఫ్యూ ఇయర్స్ 2-3 years బ్యాక్ రాహుల్ గాంధీ వాస్ వెరీ వీక్. నౌ ఈస్ బికమింగ్ అ స్ట్రాంగ్ పొలిటీషియన్. సరే, కాంగ్రెస్ పార్టీ దేశ పరిస్థితి ఎలా పెట్టినా కూడా ఏపీలో భవిష్యత్తులో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురాగలరా మీ కోడలు? అంటే సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడుతుందో వాళ్ళ కార్యక్రమాలు, పార్టీ తరఫున ఆ కార్యక్రమాలు ఆంధ్ర ప్రజల్లో జరిగితే, ఆంధ్ర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తించుకుంటే దేర్ ఇస్ హోప్. మీరు రాయలసీమ వాసిగా చెప్తున్నాను, ఎంతోమంది ఫ్యాక్షన్, మీరు ఒక ఫ్యాక్షనిస్ట్గా ఎంతోమంది ఫ్యాక్షన్ లీడర్లను చూశారు రాయలసీమలో. మీరు ప్రతి ఒక్కరూ కూడా కొంతమంది మాత్రమే, వేల మీద లెక్క పెట్టే స్థాయిలో కొంతమంది మాత్రమే అనారోగ్యాల కారణంగానో వయసు మీద పడి చనిపోవడం జరిగింది. చాలామంది ప్రత్యర్థుల చేతుల్లోనే, వీళ్ళ చేతుల్లో వాళ్ళు, వాళ్ళ చేతుల్లో వీళ్ళు చనిపోయారు. మీలాంటి వారు మాత్రమే పరివర్తన చెంది ఈరోజు దేవుని బిడ్డగా మారిపోయి ముందుకు పోతున్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ లీడర్లకు, భవిష్యత్తులో కూడా ఫ్యాక్షన్ చేయాలనుకునే వారికి ఈరోజు ఒక మారిన, ఒక పునీతుడైన మైకేల్ బాబు గారు ఏం సందేశం ఇస్తారు అసలు? ఇప్పుడు మనిషికి మంచి చెడు అంతే అండి, ఇంకా మధ్య రకం ఏం లేదు. నువ్వు మంచి చేస్తే ఏమి ఎత్తుతావో ఆ పంటకు వస్తావు ఈ లోకంలో. చెడు చేస్తే ఏమి ఎత్తుతావో ఆ పంట కోయాల్సిందే. సో దేవుని ప్రకారంగా కూడా మంచి చెడ్డే, మనం మంచిగా దేవుని నమ్ముకొని నమ్మకంగా ఉంటే మనకు మేలు జరుగుతుంది. ఇప్పుడు నేను నా ఈవిల్ హ్యాబిట్స్ను బట్టి ఎప్పుడో చనిపోయిండేవాడిని, ఫ్యాక్షన్లోనే కాదు, నేను చేసిన పాపం బట్టి. బట్ 70 years దాటి ఆరోగ్యంగా ఉన్నా. బీపీ షుగర్ ఏమి లేదు? బీపీ షుగర్ ఉంది. మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నానంటారు? దీనికి 2 ఉన్నాయి. ఆరోగ్యంగా అంటే సర్వ రోగాలకు కారణం బీపీ షుగర్లే కదా. కానీ శరీరం బలహీనంగా ఉంటా, ఆత్మ సిద్ధం, ఆత్మ బలంగా ఉంది. బలంగా. ఈరోజు దేవుని విషయాలు ఇక్కడ చెప్పగలుగుతున్నానంటే దీని వెనకాల ఎంతో ప్రార్థన బలంతో వచ్చాను ఇక్కడికి. లేదంటే మీరు అడిగే ప్రశ్నలు చూస్తే నాకు భయమే, అయ్యో ఇన్ని ప్రశ్నలు అడుగుతారే నేను చెప్పలేనేమో. కానీ ప్రార్థన బలంతో వచ్చాను, చెప్పగలుగుతున్నాను. ఎంతో కఠినాత్ముడు మీరు. మీ భార్యని చంపాలనుకున్న వారిని కూడా వదిలేశారు, అసలుకి భార్యను హింస పెట్టారు. ఇంత కఠినాత్ముడైన మీపై దేవుడి యొక్క కరుణ ఎందుకు కలిగిందంటారు? అంటే నా భార్య ప్రేయర్ చేసేది, చాలామంది పేదవాళ్ళు చేసేవాళ్ళు. ఒకప్పుడు నా భార్య చనిపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చులే అనుకునేవాళ్ళు. మీరు నేను చెప్తున్నా, మహానుభావులు. ఇప్పుడు నా భార్యను ఎక్కువ ప్రేమిస్తారు. ఈ వయసులో ఎక్కువ ప్రేమిస్తున్నారు. 70 years దాటినా కూడా బహుశా అందరికన్నా నా భార్యకే స్థానం ఉంది ప్రేమలో. దేవుడు మార్చాడు. ఇంతకన్నా ఏం కావాలండి మనిషికి? నేను పాత రోజులన్నీ గుర్తుకొస్తుంటే ఎలా ఉంటుంది అసలు? ఎట్లా చేశాను అటువంటి జీవితం ఎట్లా జీవించాను అనుకున్నా. ఒకటి అనుమానం సార్ నాకు, ఇది చాలా చిన్న ప్రశ్న, మరి అడగకూడదు కానీ అడుగుతున్నాను, అందరికి తెలియాలి కాబట్టి. ఏపీలో బూరగడ్డ అనిల్ అని గుంటూరులో ఒకతో ఉంటాడు.
బూరగడ్డ అనిలు మైకేల్ విజయ్ కుమార్ గారు మా పెద్దనాన్న వైఎస్ కుటుంబంతో మాకు బంధుత్వం ఉంది, భారతి గారు మా వదిన, ఇట్లా చెప్పుకుంటుంటారు అనమాట. ఆయన నిజంగా మీకు బూరగడ్డ అనిల్ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయా? ఆయనకు మీరు పెద్దనాన్న? పెద్దనాయన కాదు, ఆయన పరిచయమే, నన్ను పెద్దనాయన అంటాడు. బంధుత్వం లేదు, బంధుత్వం లేదు, జస్ట్ పరిచయం. మరి ఆయన ఎందుకు మిమ్మల్ని మా పెద్దనాయన అది అని చెప్తుంటారు? చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన మా పెద్దనాయన అది అని. పెద్దనాయన అని పిలుస్తాడు. వరుసకు పెద్దనాయన అని పిలిచేంత మాత్రం నీకు పెద్దనాయన అయిపోతానని ఈ రోజు అనలేదా మీరు? అది అడగాలనే ఆలోచన కూడా రాలే ఇప్పుడు. ఫైనల్ గా మీ కుమారుడు ప్రదీప్ అనుకుంటా, మైకేల్ ప్రదీప, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు వాడు రాజకీయాల్లో ఉన్నాడు, వైసీపీలోనే ఉన్నాడు. భవిష్యత్తులో కుమారుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉందా? దేవుని చిత్తం అయితే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ సహకారం ఎలా ఉంది ఇప్పుడు? సహకారం అనేది ఏం లేదు, ప్రేయర్ చేస్తాను అంతే. జగన్ కోసం ప్రేయర్ చేస్తాను. షర్మిలమ్మ గారి కోసం చేయరా? చేస్తాను. ఇద్దరి కోసం చేస్తారా? మరి ఇద్దరిలో ఎవరి వైపు దేవుడు కరుణిస్తాడు? అది దేవుని ఇష్టం. ఇప్పుడు నా వరకు జగన్ ఒకటే, షర్మిల ఒకటే. ఓకే, మరి ఇద్దరు వేరు వేరు పార్టీలు కదా, వేరు ఒకరు తల్లి కాంగ్రెస్, ఒకరు పిల్ల కాంగ్రెస్. అవును, అది నాకు సంబంధం ఏముంది? నాకేమంటే బంధువులు ఇద్దరు బాగుండాలి. అన్న కూడా షర్మిలను కలిసే వచ్చినాను. ఓకే, ఈ ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఉంటే అది నాకు సంబంధం కాదు కదా. నాకేమో ఇద్దరు కావాలి. నేను వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు. రాజశేఖర రెడ్డి నేను వెరీ క్లోజ్ రిలేషన్షిప్, చాలా ప్రేమించేవాడు నన్ను, నేను కూడా ఆయన చాలా ప్రేమించేవాడిని. ఇంకా అదే ఆ ప్రేమను బట్టే రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే సార్, ఇలా బాంబు పట్టిన చేతితో ఈరోజు బైబిల్ పట్టి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఈరోజు మీరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు ఏదైతే మంచి మార్గంలో నడుస్తూ 10 మందిని మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరాలి. మీరు 10 మందికి మీరు దోహదపడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.